సో అలాగే నేను మీ అందరినీ కూడా ఈ సెషన్స్ కండక్ట్ చేయడానికి ఇలా పర్ హెడ్ అప్రాక్సిమేట్గా ఇంత ఖర్చు అవుతుంది కాంట్రిబ్యూట్ చేయమని అడిగాము. కొంతమంది మొదలు పెట్టారండి కాంట్రిబ్యూట్ చేయడం. అండ్ మీకు దాంట్లో ఏమైనా డిఫికల్టీస్ ఉంటే, అంటే స్కాన్ చేయడంలో కానీ, ట్రాన్స్ఫర్ చేయడంలో కానీ, అకౌంట్ నెంబర్ అప్డేట్ చేయడంలో కానీ ఏమైనా డిఫికల్టీస్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ అండి. అలాగే మీ డొనేట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా దయచేసి మేము ఇచ్చిన లింక్లో అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. హరి గారు మీరు మాట్లాడతారు సార్? కాదు, ఐ థింక్ ఆయన టైం కావాలని అడిగారు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ అసలు ఈ సెషన్ ఏంటనేది. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. నేను సిహెచ్డిహెచ్సి ఏదైతే టీమ్ ఉందో, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అని ఈ జీవన్ విద్య వర్క్షాప్ కండక్ట్ చేశాము. సో ఆ టీంలో నేను ఒక మెంబర్నండి. నేను యుఎస్లో ఉంటాను. అండ్ ఇది 5th బ్యాచ్ కదా, 4th వర్క్షాప్ నేను కండక్ట్ చేశాను. ఫస్ట్వి శివ గారు, అట్లా మేమందరం టీంలో టర్న్స్ తీసుకుని ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో మీరందరూ ఇవాళ 10th డే, 10 days ఆఫ్ వర్క్షాప్ అటెండ్ అయ్యారు. వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో వాటిని డీటెయిల్డ్గా మీ ముందు ప్రజెంట్ చేశారు. మీ ముందు ఏదైతే ప్రస్తావన రూపంలో మీ ముందు ఉంచారు. సో ఆ ప్రస్తావనలన్నీ ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి. వీటిని వెళ్ళి బ్యాక్కి లైఫ్లో అప్లై చేసి వెరిఫికేషన్, ఏదైతే సెల్ఫ్ వెరిఫికేషన్ అన్నారో దాని ద్వారా ఈ ప్రస్తావనలు ఇది రియాలిటీ, ఇది నా నాలెడ్జ్, ఇది నా మాన్యతలు నేను వెరిఫై చేసుకుంటూ ఈ రియాలిటీని అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్తేనే దీని యూజ్ ఉంటుంది. అదర్వైజ్ ఇది కూడా ఒక మాన్యత లాగా, అంటే మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కదా మోరల్ సైన్స్ క్లాసెస్లో, ఇది చేయాలి, ఇది చేయకూడదు, దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్ అని. ఇది కూడా అలానే ఒక ఇన్ఫర్మేషన్ లాగా మిగిలిపోతుంది. ఇన్ఫర్మేషన్ లాగా మిగలకుండా ఇది మన నాలెడ్జ్ అవ్వాలి అనుకుంటే, అండ్ ఆ నాలెడ్జ్ పర్మనెంట్గా మన లైఫ్లో మనలో ఇంటర్నల్ ఒక పార్ట్ అయిపోవాలి అనుకుంటే, ద ఓన్లీ వే ఈజ్ ఈ ప్రపోజల్స్ని మనం లైఫ్లో అబ్జర్వ్ చేయాలి. మనం ప్రతి క్షణము వేరియస్ సిచ్యువేషన్స్లో ఉంటాం. అంటే మనుషులతో ఉండొచ్చు, లేదా సమాజంతో ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు, లేదా ప్రకృతితో ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు. మనలో మనం ఆలోచిస్తూ ఉంటాము, మన శరీరంతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. ఇట్లా ఈ వేరియస్ డైమెన్షన్స్లో ఏదైతే మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటామో ఆ ఇంటరాక్షన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ మీ ముందు ఉంచిన ప్రస్తావనలు, అంటే ప్రాస్పెరిటీ అన్న ఫీలింగ్ నాలో ఉందా, నాలో హ్యాపీనెస్ ఏనా నా గోల్, తర్వాత నేను రిలేషన్షిప్స్లో నాకు ట్రస్ట్ కనిపిస్తుందా, కనిపించట్లేదా, నేను రిలేషన్షిప్స్లో రెస్పాండ్ అవుతున్నానా లేదా రియాక్ట్ అవుతున్నానా, అంటే ఆలోచించి మాట్లాడుతున్నానా, లేదా ఊరికే వాళ్ళు ఏదన్నా ఎదుటి మనిషి ఏదైనా అనగానే నేను రియాక్ట్ అయిపోతున్నానా, లేదా రెస్పెక్ట్, అసలు నాకు ఒక ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉందా లేదా ఎదుటి మనిషి పట్ల. ఇట్లాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే ఈ ప్రపోజల్స్ మీ ముందు ఉంచిన అన్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్తేనే వీటి యూజ్ మనకి లైఫ్లో కనిపిస్తుంది. మన రిలేషన్షిప్స్ బెటర్ అవ్వడం కనిపిస్తాయి, మనలో ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ పెరుగుతుంది, అండ్ వేరే వాళ్ళు కూడా మనతో మాట్లాడడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే మనం వీటిని అప్లై చేస్తామో లైఫ్లో. ఫస్ట్ అప్లై అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేసి తర్వాత దెన్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇప్పుడు ఇవాళ సెషన్ ఏంటి అంటే, ఇవన్నీ మనం ప్రస్తావనలు చూసాం, వేరియస్ ప్రపోజల్స్ లాస్ట్ 9 daysగా. ఈ ప్రపోజల్స్ అన్నిటినీ ఎలా కొంతమంది మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వీటిని వాళ్ళ లైఫ్లో, అంటే దాన్ని మనం జర్నీ అని అనొచ్చు. అంటే ఇది సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ పట్ల ఒక మొదటి మెట్టు లాంటిది. మా అందరికీ మేము ఫస్ట్ వర్క్షాప్ చేసినప్పుడు ఒక మొదటి మెట్టే ఇది. అప్పటిదాకా అందరం లైఫ్లో ఏదో ఒక ఫిలాసఫీ, మన ఓన్ ఫిలాసఫీ అంటూ బిల్డ్ చేసుకుంటూ వస్తాము. బట్ ఎప్పుడైతే మనంతట మనం, నేను అన్ని నా అజంప్షన్స్ కానీ నా మాన్యతల్ని కానీ నేను వెరిఫై చేయాలని ఎప్పుడైతే మొదటి అడుగు వేస్తానో అప్పటి నుంచి నేను ఎట్లా ఈ నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాము అనేది షేర్ చేయడానికి వల్ల మీ ముందుకి మా టీం నుంచి ఒక 5 members దే ఆర్ గోయింగ్ టు షేర్ దేర్ జర్నీ. అంటే సో దానికే మనం లివింగ్ విత్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ జీవన్ విద్య అనేది టైటిల్గా పెట్టాము ఈ సెషన్కి. ఒక్క నిమిషం అండి, ఐ థింక్ షేరింగ్ పోయింది. సో ఒక్క నిమిషం.
ఆల్రైట్. సో ఈ లివింగ్ అంటే ఈ నాలెడ్జ్‌ని తీసుకెళ్ళి లైఫ్‌లో ఎలా అప్లై చేయాలి? అప్లై చేస్తే ఎలాంటి రిజల్ట్స్ కనిపించినియి? లేదా ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశాము? అండ్ అప్రోచ్ ఏంటి? వేరియస్ సిట్యుయేషన్స్‌లో అంటే పిల్లలతో అప్రోచ్ ఏంటి? పెద్దవాళ్ళతో అప్రోచ్ ఏంటి? నేచర్‌తో అప్రోచ్ ఏంటి? హెల్త్‌కి సంబంధించి అప్రోచ్ ఏంటి? అట్లాంటి కొన్ని డైమెన్షన్స్‌ని ఇవాళ మీ ముందు షేర్ చేయడానికి మా టీమ్ మీ ముందున్నారు. సో ఫస్ట్‌గా మన ఇప్పటిదాకా మీకు ఎవరైతే సమ్మరైజ్ చేశారో శివశంకర్ గారు మీకు ఈ లాస్ట్ 9 days వర్క్షాప్ కంటెంట్ ని సమ్మరైజ్ చేశారు కదా. సో శివ గారు విల్ బి ఫస్ట్ షేరింగ్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆర్ జర్నీ ఇన్ అబౌట్ 10 minutes. సో శివ గారు వెల్ బీయింగ్ మూవ్మెంట్ అంటే చాలా ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వెల్నెస్ కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ కానీ కోర్సెస్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన వేరే సంస్థ కూడా స్థాపించారు, వీరుడస్ అని. అండ్ హీస్ ఎ టీచర్ ఎడ్యుకేటర్ అండ్ చాలా ఎన్జిఓస్తో అది పనిచేశారు. ఎయిర్ ఫోర్స్లో జాబ్ని వదిలేసి ఈ వెల్ బీయింగ్ మీద వర్క్ చేయాలి అని ఈ ఫీల్డ్లోకి వచ్చారు. సో శివ గారు, మీరు లెట్ స్టార్ట్ విత్ యూ, మీ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ టు అప్లై దిస్ నాలెడ్జ్ ఇన్ లైఫ్ మీరు షేర్ చేస్తే దెన్ విల్ గో టు ద రెస్ట్ ఆఫ్ అవర్ టీమ్. థ్యాంక్స్. షూర్ అండి. థ్యాంక్ యూ అండి. సో నేను కూడా 2011లో మీరు ఎలా అయితే ఇలా ఆన్లైన్లో అటెండ్ అయ్యారో అలా ఒక ఫేస్ టు ఫేస్ వర్క్షాప్ అటెండ్ అయ్యానండి IIIT హైదరాబాద్లో. అప్పటి వరకు చాలా ప్లేసెస్కి వెళ్ళటము, చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు, సైకాలజీ కోర్సులు అటెండ్ అవ్వటము, ఆ సెర్చ్లో చాలా వాటికి వెళ్ళాము. చాలా మంచి జరిగింది, చాలా హెల్ప్ అయింది. బట్ క్లియర్గా ఈ గ్యాప్ కనిపించేదండి. మంచిగా అనుకోవటము, మంచిగా ఉండటము అండ్ మంచి చేయటము, ఈ 3 స్టేట్స్ మధ్య చాలా గ్యాప్ కనిపించేది. అరే నేను మంచిగానే అనుకుంటున్నాను కదా, మంచి ఆలోచన చేస్తున్నాను కదా అంటే అని నేను అనుకుంటున్నాను, కానీ నా పనుల్లో గ్యాప్ ఉంది. ఇంకో వ్యక్తికి మంచి చేద్దామని అనుకుంటున్నప్పుడు వెళ్తున్నాను, కానీ నాకే క్లారిటీ లేకపోవటం వల్ల అది అంత హెల్ప్ అవ్వలేకపోతున్నాను. ఎప్పుడైతే ఈ గ్యాప్ వల్ల ఈ పెయిన్ అనేది ఉందండి, అంటే ఈ సెర్చ్ అనేది, పెయిన్ అనేది 2 ఉంది. ఆ టైంలో నేను హైదరాబాద్లో ఎయిర్ ఫోర్స్కి నాకు ట్రాన్స్ఫర్ అవటము, నేను హకీంపేటలో పనిచేసేటప్పుడు ఇలా వేరే ఆర్గనైజేషన్స్తో అసోసియేట్ అవ్వటము, ఆ టైంలో నాకు ఇది పరిచయం అయిందండి. ఎప్పుడైతే ఇది నాకు పరిచయం అయిందో ఆ రోజు అర్థమైపోయింది, అంటే ఈ కంటెంట్లో ప్రతి ప్రశ్నకు నిర్వికల్ప సమాధానం ఉంది, అంటే రిలేటెడ్ ఆన్సర్ కాదు, నేను సాటిస్ఫై అయ్యే ఆన్సర్ ఉంది. అండ్ 2 డెఫినెట్గా దీనివల్ల లైఫ్లో డెఫినెట్లీ ఇట్ విల్ బి మచ్ మీనింగ్ఫుల్ జర్నీ విత్ దిస్ కంటెంట్ అనేది ఆ రోజు అర్థమైందండి. ఆ తర్వాత ఆ ఇంటరాక్షన్స్లో ప్రొఫెసర్ ప్రదీప్ గారితో కానివ్వండి, ప్రొఫెసర్ గణేష్ బగారియా గారితో కానివ్వండి, ఆ ఇంటరాక్షన్స్లో ఇంకొకటి బాగా అర్థమైంది ఏంటంటే, ఒక టీచర్ ఏం చేయగలరు, ఒక టీచర్ ఎంత కాంట్రిబ్యూట్ చేయగలరు, అది ఎంత మాతో కాంట్రిబ్యూషన్ అనేది బాగా అంటే ఎక్స్పీరియన్షియల్గా ఫీల్ అయ్యానండి. దట్ డే ఐ డిసైడెడ్ దట్, అంటే నేను ఇంతకు ముందు కూడా టీచర్గా పనిచేశాను, బట్ ఆ రోజు లేదు ఈ టీచర్ అవ్వాలి, ఈ టీచర్ ఎడ్యుకేషన్లో పనిచేయాలని డిసైడ్ అయ్యానండి. అలా ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దిస్ స్పేస్. లాస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్తో అలా వేరే ఆర్గనైజేషన్లో పనిచేశాను. అయితే ఇలా ఈ నలుగురికి మంచి జరగాలి, ఆ నలుగురిలో నేను కూడా ఒకళ్ళు ఉండాలి అనే ఆలోచనతో ఉన్న టైంలో మా టీం అంతా కలవటం జరిగిందండి. ఈ టీం ఏమిటంటే, ఒకటి మనం ఈ కంటెంట్ ఏదైతే చెప్తున్నామో ఇది ముందు మనం ఎలా లైఫ్లో బతకాలి, ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ అండి బ్రతకడం కన్నా. ఇప్పుడు మేము ఈ కంటెంట్ అంతా చెప్తున్నామంటే అబ్సల్యూట్గా మేము ఏదో రియలైజ్ అయిపోయాము స్వామీజీ, అలా కాదండి. అందరం ఫ్యామిలీలో ఉన్నాము, అందరము ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము, ఆ డే టు డే సమస్యలు వస్తున్నాయి. కానీ ఒక్క విషయం బాగా నా లైఫ్లో చేంజ్ అయిందంటే ఏంటండి, సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సమాధానం వైపే ఉండటానికి హెల్ప్ అవుతుందండి. 2,
ఆ మనసులో ఏదైతే ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉందో అది చాలా 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 తక్కువ టైం ఉంటుందండి. మోస్ట్లీ పాజిటివ్ ఫీలింగ్ ఉండటానికే హెల్ప్ అవుతుందండి ఈ కంటెంట్, ఈ జర్నీ. మూడో విషయం ఏమిటంటే అండి, రేపు ఇవాళ కన్నా రేపు చాలా బాగుంటుంది అనే క్లారిటీ ఈ కంటెంట్ ద్వారా వచ్చిందండి. సో నాకు మ్యారేజ్ అవ్వక ముందు కూడా నేను ఈ కంటెంట్లో టీచ్ చేయటము ఇదన్నీ జరిగిందండి. కానీ మ్యారేజ్ అయిన తర్వాత కంటెంట్ చాలా బాగా అర్థమైందండి. ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే భిన్న భిన్న అభిప్రాయాలు, భిన్న భిన్న కల్చర్స్ నుంచి వచ్చినప్పుడు, నిన్న కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో డిస్కస్ చేశాను. ఆ స్ట్రగుల్ టైంలో ఎదుటి వ్యక్తి వల్లనే నాకు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే భ్రమలో ఉన్నంత కాలము సొల్యూషన్ ఏమీ రావట్లేదు అనేది చాలా క్లారిటీ అండి. అంటే నా లైఫ్లో ఏది జరిగినా దీనిలో నా ప్రమేయం ఉంది, దీంట్లో నా బాధ్యత నేను గుర్తించట్లేదు ఆ సంబంధంలో అనేది రోజు రోజుకి ఎక్కువ క్లారిటీ వస్తుందండి ఆ ఎలిమెంట్లో. ఎప్పుడైతే ఆ ఎలిమెంట్లో క్లారిటీ వస్తుందో ప్రతి సమస్యలో ఇక్కడ నా రోల్ ఏంటి, నా బాధ్యత ఏంటి అనే విషయం చూడటము జరుగుతుందండి. సో దానివల్ల చాలా చాలా అంటే ప్రశాంతత ఇంట్లోనూ లైఫ్లోనూ ఉందండి. అలానే సమస్యలు రావట్లేదని కాదు, వచ్చిన తర్వాత చాలా తొందరగా క్లోజ్ అయిపోతున్నాయండి, చాలా చాలా తొందరగా క్లోజ్ అవుతున్నాయి నా లైఫ్లో. సెకండ్, ఈ కంటెంట్ షేర్ చేయటం అనేది ఒక చాలా పవిత్రమైనదిగానే నేను భావిస్తానండి. ఎందుకు అంటే ఇది షేర్ చేసే ప్రతిసారి కూడా నాకు నేను ప్రశ్నించుకుంటున్నాను, నేను ఇలా లైఫ్లో జీవిస్తున్నానా, నేను లీడ్ చేస్తున్నాను అనేది. ఆ ప్రశ్న అనేది చాలా కొంచెం పెయిన్ఫుల్ గాను ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ హెల్ప్ఫుల్ ఆల్సో ఫర్ అస్. సో అలా ఈ జర్నీలో రోజు అంటే వీఆర్ ఆల్సో ఇన్ ద కో ఎక్స్ప్లోరర్స్ అండి. ఎవరు కూడా అటైన్ పీపుల్ కాదు. గిరి గారు, నేను, ఇప్పుడు ఈ టీం ఎవరైతే మీకు అందరూ పరిచయం, నేను హరి గారు పరిచయం చేశారు. కానీ ఎప్పుడైతే మా టీం ఉందో అండి, ఎప్పుడైతే ఒకళ్ళు ఇప్పుడు నేను తప్పు చేస్తున్నప్పుడు నాకు అది తెలియట్లేదు, ఎందుకంటే నేను నేనే రైట్ అనుకుంటాను. ఎప్పుడైతే నాతో పాటు ఈ కో ఎక్స్ప్లోరర్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే నా అటెన్షన్ని లేదు, దీనివల్ల ఇలా జరగొచ్చేమో, నువ్వు ఇది ఆలోచించావా అనే వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో అండి, దానంత అదృష్టం అంటే లైఫ్లో ఇంకోటి ఉండదు అనుకుంటానండి. ఎందుకు అంటే ప్రతి అడుగులో కూడా మనల్ని విమర్శించే మన స్నేహితుడు, మనకి హెల్ప్ చేసేవాళ్ళు, ఈ గ్రోత్లో మనం ఆ కండిషనింగ్ మైండ్తో లైఫ్ లీడ్ చేయకుండా హెల్ప్ చేసేవాళ్ళు చాలా చాలా అరుదండి. అలాంటి టీములో పార్ట్ అయినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మా ఐడియా ఏంటంటే అండి, లార్జర్గా నేను వాట్ ఈస్ డ్రైవింగ్ మీ అంటే, ఈ నాలెడ్జ్ వల్ల నా లైఫ్లో నేను చాలా ఉపయోగం పొందాను. ఇదే ఉపయోగం ప్రతి తెలుగువాడికి ఈ నాలెడ్జ్ వెళ్ళాలి అని ఎప్పుడైతే నేను 2011లో ప్రదీప్ సార్ చెప్పడం విన్నానండి, అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తికి ఈ నాలెడ్జ్ వెళ్ళాలి అనేది లాంగ్ టర్మ్ విజన్తో పనిచేస్తున్నామండి. సో అలా వెళ్ళాలి అంటే ప్రతి టీచర్ అండ్ ప్రతి పేరెంట్ ఇంపార్టెంట్ అనేది ఎప్పుడైతే అర్థమైందో, ఆ ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్షాప్ సిరీస్ని స్టార్ట్ చేశామండి. సమాజంలో లేదా పేరెంట్స్ కానీ ఇంకొక ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ టీచర్. సో నా పర్సనల్ బాధ్యత నేనేమనుకుంటానంటే, ఈ నాలెడ్జ్ని టీచర్కి తీసుకువెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బట్ చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఏ టీచర్ అయినా, నేను కూడా టీచర్నే అండి, ఒక టీచర్కి వినటము, అర్థం చేసుకోవటము, నాకు ఇది ఇంపార్టెంట్ అని తెలియటం చాలా కష్టం. ఎందుకంటే టీచర్స్ చెప్తాం కాబట్టి వినటం అనే అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టం అన్నమాట. సో ఆ కష్టమైన పని ఇష్టంగా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ టీచర్ ఒక స్కూల్ కానివ్వండి, ఒక యూనివర్సిటీ కానివ్వండి, ఒక కాలేజ్ కానివ్వండి, ఎక్కడున్నా సరే టీచర్ అనండి, ఆ టీచర్కి నాలెడ్జ్ ఎలా వెళ్ళాలి అనేది నా లైఫ్లో ఒక లార్జర్ మిషన్గా వర్క్ చేస్తున్నాను. ఈ జర్నీ ఏమిటంటే అండి, వినంగానే చాలా మంచిగా అనిపిస్తుందండి, చాలా నాకేదో అర్థమైపోయింది అనిపిస్తుంది. నేను కూడా విన్నప్పుడు వెళ్ళిపోయి క్లాసులు కూడా కండక్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే ఒక టీచర్ గారు ఏమన్నారంటే, మంచిగా అనిపించటము
మంచిగా ఉండటము మన జీవితంలో, అండ్ ఎదుటివాడికి మంచి చేసే సామర్థ్యం పెంచుకోవటము, ఈ మూడిటికి మధ్య చాలా తేడా ఉంది నాయన. సో కాబట్టి ముందు మన లైఫ్లో నాకు ఎంత అర్థమైందో, నా లైఫ్లో ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను, ముందు దాని మీద ఫోకస్ పెడదాము అనే సజెషన్ నాకు చాలా హెల్ప్ అయిందండి. సో ఆ సజెషన్ వల్ల ముందు నా మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడం స్టార్ట్ అయింది. సో లక్కీగా నా వృత్తి నా ప్రవృత్తి రెండు ఒకటే కాబట్టి నా టీచింగ్లో ఐ టీచ్ సిమిలర్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో ఈ జర్నీలో నాకు టు కంక్లూడ్ మై షేరింగ్, మన మీద ఎప్పుడైతే ఫోకస్ ఉంటుందో అండి, నేను సుఖంగా ఉండాలి అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో, అది ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు నాకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. ఏదైతే నన్ను నేను హర్ట్ చేసుకునే ఆలోచన కానీ, మాట కానీ, పని కానీ ఎప్పుడైతే నేను చేయట్లేదో అప్పుడు ఎదుటి వాడిని హర్ట్ చేయడం అనేది అసంభవం అండి. అది ఎప్పుడైతే జరుగుతుందో స్లోగా చాలా ఆహ్లాదకరంగా ఉందండి జర్నీ. ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ ఇన్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. చాలా ఐ కెన్ ప్రామిస్ దట్ ఇట్ విల్ బి మచ్ ఫ్రూట్ఫుల్. ప్లీజ్ బీ విత్ దిస్ జర్నీ. సుమన్ గారు, థ్యాంక్స్ శివ గారు. యా గ్రేట్ అండి. థ్యాంక్స్ శివ గారు ఫర్ షేరింగ్. టీచర్స్ కి మీరు ఏదైతే ఆశయం పెట్టుకున్నారో టీచర్స్ అందరికి దగ్గరికి తీసుకెళ్లాలనేది, మీ ఐ థింక్ ఈ గ్రూప్ లో కూడా చాలా మంది టీచర్స్ ఉన్నారని విన్నాను. ఐ హోప్ మనతో వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి వీ కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్. ఆన్ దాట్ నోట్ నెక్స్ట్ మనకి షేర్ చేయడానికి హరి గారు ఉన్నారండి, హరికుమార్ ఓరుగంటి గారు. సో హరి గారు ఎన్ఐటి వరంగల్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. అండ్ చాలా సంవత్సరాలుగా జీవన విద్యని అర్థం చేసుకోవడము, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడము, అండ్ ఫ్యామిలీతో అండ్ కిడ్స్తో ఎస్పెషల్లీ హరి గారు చాలా అంటే కిడ్స్ని ఇన్వాల్వ్ చేయడం. హరి గారు వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, వాళ్ళని ఎలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసి సెల్ఫ్ గురించి రిఫ్లెక్ట్ చేపించి ఇవన్నీ ఏవైతే మన ప్రపోజల్స్ ఉన్నాయో హీఈస్ ఆల్సో టేకింగ్ వెరీ innovative approaches to take them to kids. So Hari garu will share his experience with the universal values, human values in Jeevan Vidya content. So Hari garu మీరు టేక్ ఓవర్ చేయొచ్చండి. యు హావ్ సంథింగ్ టు ప్రెజెంట్. ప్రెజెంటేషన్ నేను ఎలా మరి యా ప్రెజెంట్ అని ఉంటది ఆప్షన్, సో యు కెన్ టేక్ ఓవర్. అలాగే సుమన్ గారు అది పిన్ చేయరా అందరికి, అది దాన్ని ఏంటండి హరి గారి ప్రెజెంటేషన్ ని పిన్ చేస్తారు కదా, అంటే పిన్ అంటే అది అందరికి ఎవరికి వాళ్ళు చేసుకోవాలండి పిన్. ఓకే అండి, నా పేరు హరికుమార్ అండి. నేను ఆల్రెడీ నిన్న మాట్లాడాను. నమస్తే అండి అందరికి. నేను ప్రజెంటేషన్ చేస్తున్నా అండి. నా పేరు మీద మీరు క్లిక్ చేసి పిన్ చేసుకుంటే అక్కడ గుండు పిన్ బొమ్మ ఉంటుంది, పిన్ చేసుకుంటే కనిపిస్తుంది అండి. మీరు కనిపిస్తుందో లేదో నా ప్రజెంటేషన్ ఒకరిద్దరు రెస్పాండ్ అయ్యి చెప్తే, పార్టిసిపెంట్ కొంచెం ఒకరిద్దరు చెప్తే దెన్ కనిపిస్తుందండి. హరి గారు కనిపిస్తుందండి. ఓకే కనిపిస్తుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో మేము నా ఓన్ డెవలప్మెంట్ మీద కానీ నేను ఇంకా 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 ఎంత మంచిగా అనే దాని మీద వర్క్ చేస్తున్నాము. ఫ్యామిలీలో వర్క్ చేస్తున్నాము, నేను పనిచేసే ప్లేస్లో వర్క్ చేస్తున్నాము. అన్ని ప్లేస్లో లైఫ్ సంబంధించిన అన్ని డైమెన్షన్స్లో అండి పనిచేస్తున్నాం. ఈ ప్రెజెంటేషన్లో షేరింగ్లో మా ఫ్రెండ్స్ చెప్పారు, ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు ఫ్యామిలీది పర్టికులర్ది పిల్లలది కొంచెం షేర్ చేయండి అని చెప్పారు. సో అందుకే నేను దీనికి ఇల్లే కదా స్వర్గసీమ అని ఒక టైటిల్ పెట్టాను దీనికి, ఊరికే అలా ఫ్యాన్సీగా. సో మనం జీవన విద్యలో కూడా మనం చెప్తూ వస్తున్నామండి, లైక్ అసలు మనం పెళ్ళి ఎందుకు చేసుకున్నాము, ఒక ఫ్యామిలీని ఎందుకు ఉంది, అసలు ద ఫ్యామిలీ పర్పస్ ఏంటి అనేది చూసుకుంటే అండి, నిజమైన పర్పస్ ఆఫ్ ద ఫ్యామిలీ, అసలు ఒక కుటుంబం యొక్క లక్ష్యమే ఈ ఫ్యామిలీ అనేది. మనం ఇంకా మనం హస్బెండ్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు మొత్తం అందరము ఇంకా ఇంకా ఒక పరిపూర్ణ మనుషులా తయారవడానికి ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. దీంట్లో మనం తయారవుతాము, ఇంకా అభివృద్ధి చెందుతాం. అదే అసలు ఒక ఫ్యామిలీ పర్పస్. దాంట్లో ఒక పేరెంట్స్గా ఇప్పుడు మేము నేను వైఫ్, నేను మాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప దాని పేరు జాగృతి, సో 9 years 9 ఏళ్ళు, ఒక బాబు వాడి పేరు అనురాగ్, సో వాడికి 5 years అన్నట్టు. సో
వాత్సల్యం అనేది ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఈ వాత్సల్య భావం అనేది మనలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళని ఇంకా సరైన దిశ వైపు నడిపించడం, ఆ భావన మనలో ఉన్నప్పుడు ఎట్లా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము, ఎలాంటి పనులు చేస్తాము, మేము ఎలాంటి పనులు చేస్తున్నాం అనేది. ఇవేవి ఏదో పెద్ద బెంచ్ మార్క్స్, మేమేదో ఆదర్శవంతులము అలా అని కాదండి. జస్ట్ మేము ఏవైతే ట్రై చేసామో అవి కొన్ని రాంగ్ కూడా అయి ఉండొచ్చు, అవి కొన్ని రైట్ కూడా అయి ఉండొచ్చు. ఏదో కొన్ని వర్క్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇట్స్ చాలా హంబుల్గా ఇది ఒక షేరింగ్ అండి. అంతే, ఇది ఒక గైడ్ లైన్ కాదు, ఏదో భగవద్గీత లాంటిది కాదు, అలాంటిది ఏమీ లేదు. జస్ట్ మేము ఏం చేసామో చెప్తున్నాం. ఇందులో ఏమైనా ఉంటే మీరు మాకు సజెస్ట్ చేయొచ్చు, సలహాలు చేయొచ్చు అండి. సో అది మా ఫ్యామిలీ, జాగృతి, అనురాగ్, వైఫ్ పూర్ణిమ, నేనండి ఫ్యామిలీ. అండ్ మా అమ్మ లక్ష్మమ్మ. సో మా పిల్లల స్కూల్లో వెళ్ళినప్పుడు ఫోటో, అది జస్ట్ వీడియో కనెక్షన్ నేను ఇవ్వట్లేనండి. ఇది నేను ఫోన్ ఇంటర్నెట్ వాడుతున్నాను, స్లో ఉంది, అందుకనే జస్ట్ ఫొటోస్ ఇప్పుడే చూపించేసాను నేను. సో పిల్లల పట్ల మన వాత్సల్య భావం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడం. సో పర్సనల్గా నాకు కానీ పూర్ణిమకు కానివ్వండి, మా ఇద్దరికి అనిపించింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎక్కడి నుంచో ఊడిపడలేదు, ఫస్ట్ నుంచి మనతోనే ఉన్నారు. వాళ్ళు చెడు నేర్చుకున్నా, మంచి నేర్చుకున్నా, ఏం చేసుకున్నా సరే మన నుంచే నేర్చుకున్నా, ఇంకో దగ్గర నుంచి కాదు. సో కాబట్టి వాళ్ళని అసలు మనము వీడిలా వాడాలా అని బ్లేమ్ చేసే హక్కు లేదండి మనకు, అసలు మనకు ఆ హక్కు లేదు. కాకపోతే బిగినింగ్ నుంచే ప్రతి పిల్లోల్లో మనం కనుక ఏది చాలా ఆబ్జెక్టివ్గా, అంటే క్లియర్గా ఎలాంటి పక్షపాత భావం, నా పిల్లోడే అనే భావం లేకుండా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ప్రతి పిల్లోల్లో కొన్ని మంచి, కొన్ని చెడు, కొన్ని సరిదిద్దవలసిన ఇవి మన లక్షణాలు క్లియర్ కనిపిస్తాయండి. ఆ లక్షణాలు అనేది ఐడెంటిఫై, ఫస్ట్ ఏదైనా చేయాలి అంటే డయాగ్నోసిస్ అంటాం కదా, ఒక నొప్పి ఉంటే ఎక్స్రే, సిటీ స్కాన్ ఎలా తీస్తాం, పిల్లలు కూడా మనం క్లియర్గా మనం చూడగలుగుతాం. ఫస్ట్ ఏమున్నాయి వీళ్ళ లక్షణాలు, మంచి ఏముంది, చెడు ఏముంది, దేన్ని మనం పెంచాలి, దేన్ని మనం తగ్గించాలనేది చేసుకోవాలండి. అండ్ కొంచెం పెద్దగా అవుతుంటే అర్థమైపోతుంటుంది వాళ్ళలో ఉన్న ఏవైతే కరెక్షన్ చేయాలో అవి చాలా వరకు అసలు నాలోనే ఉన్నాయి, అంటే అమ్మలో నాన్నలోనే ఉంటాయి. మన రిఫ్లెక్షనే వాళ్ళు, మన ప్రతిబింబాలే వాళ్ళు. సో ఫస్ట్ చేయాల్సిన పని అయితే అది అనిపిస్తుంది. ఇది ఇప్పుడు అర్థమైపోయింది, ఓకే ఇది జబ్బు అంత అర్థమైపోయింది. మరి ఏంటి మనం అందుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే, మనము స్వ అనుశాసనం, ఇప్పుడు అనుకరణ, అనుశాసనం, స్వ అనుశాసనం ఏదైతే ఉందో, మనం స్వ అనుశాసనం దిశగా పిల్లల్ని తీసుకెళ్లడమే మన లక్ష్యం. అంటే మీరు, నేను అనేది అమ్మ నాన్న లేకున్నా, ఒక టీచర్ లేచి ఎవరి భయం, ఎలాంటి భక్తి, ఎలాంటి ప్రలోభనం లేకున్నా వాడు సరైన విధంగానే ఉంటాడు. ఎందుకంటే సరైన విషయం అర్థమైంది. ఆ లెవెల్కి తీసుకెళ్లడమే మన అమ్మ నాన్నలు, టీచరు, సమాజం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం మనసులో పెట్టుకొని పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మా అమ్మాయింది జాగృతి ఉంది, ఫుడ్ గురించి పిల్లలకి స్నాక్స్ తినడం ఇంట్రెస్ట్ ఉంటుంది, టేస్ట్ తినడం ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఉంటుంది. సో పిల్లలు కూడా అసెస్మెంట్ చేస్తే అర్థమైపోద్ది. మనకు ఎలా అయితే ఇప్పుడు మనం బాడీనే ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఏదైతే అనుకుంటున్నామో, దాని ద్వారానే వాడు కూడా సుఖపడడానికి, వాడు కూడా సంతోషంగా ఉండడానికి స్నాక్స్ తినాలనుకుంటాడు, ఓ మ్యాగీ తినాలనుకుంటాడు, ఒక లేస్ తినాలనుకుంటే ఇలా అనుకుంటాడు. అంటే ఏంటి జరుగుతుంది అంటే, ఫుడ్ ద్వారా హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తున్నాడు. మనం దాని గురించి ఓపెన్గా ఉంటూ మనమే అసలు ఆరోగ్యవంతం తింటున్నాం లేదా ఫస్ట్ మన ఇంట్లో చూసుకోవాలి. మనం అంటే ఏదైతే ఆ హెల్త్ ఇంపార్టెంటా, టేస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మనలో ఉందా. ఒకసారి మనలో ఉన్నాక మళ్ళీ వాళ్ళకి అసలు అలాంటివి రావడం అనేది చాలా రేర్. మనలో కూడా టేస్ట్ ఇంపార్టెంట్ పెట్టుకొని ఫుడ్ హ్యాబిట్స్ ఉంటేనే వస్తాయి. సరే వచ్చినాయి, కొన్ని మిక్స్డ్గా ఉన్నాయి మనకు అనుకుందాం, పోతూ ఉన్నారు. పిల్లల్లో స్ట్రాంగ్గా ఉంది ఇంకా టేస్టీ తినాలని ఉంటూ ఉన్నప్పుడు మేము చెబుతూ ఉన్నాం అన్నట్టు, చేస్తూ ఉన్నాం, మేము చెబుతూ ఉన్నాం. ఎలా ఇప్పుడు ఈ ఫుడ్తోని ఏం ఇష్యూస్ వస్తాయి, డైజెషన్ సిస్టమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని కానీ, తర్వాత హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని కానీ, తర్వాత ఇవైతాయని దానికి చెబుతూ ఉన్నప్పుడు మేము దాని కారణాలు కూడా వివరిస్తూ అడ్మిట్, అంటే నాలో ఉన్న వీక్నెస్ కూడా చేయడం. చూసారు కదా, ఇప్పుడు నేను టీ తాగుతూ ఉన్నాను, ఈ టీ తాగడం అనేది నాకు ఎలాంటి హెల్త్కి ఉపయోగం లేదు, కానీ ఇప్పుడు ఒక బ్యాడ్ హ్యాబిట్ చేసుకొని దీన్ని వదలలేకపోతే నేను చేస్తున్నాను, మనం కూడా ఒప్పుకోవడం ఇట్లా ఉందని. మేమైతే అది వర్కౌట్ అయింది మాకు, ఒప్పుకోవడం. అండ్ ఇంతే కష్టం అవుతుంది నీకు రేపటి రోజు ఒక చర్య అలవాటు చేసుకుంటే. నేను మానేస్తున్నా, ఇలా నువ్వు కూడా మానేయి, ఇద్దరం ఇలా ట్రై చేద్దాం, నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. ఈ రకంగా ముందుకు వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఇప్పుడు మా పిల్లలు అసలు ఇప్పుడు మీరు ఒక జంక్ ఫుడ్ తెచ్చి కానీ అక్కడ పెట్టండి, సో వాళ్ళే అంటున్నారు, అమ్మో ఇది తింటే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, నేను తినను. అండ్ మైండ్ పరంగా కూడా కరప్షన్ అవుతుంది, అంటే ఒక చెడు దానికి నేను బానిస అయిపోతున్నా, అలవాటు అయిపోతున్నా అనే విషయము ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలకి ఇంత ఈజీగా అర్థమవుతున్నారు. ఇప్పుడు ఆ ఫుడ్లో స్వానుశాసన లెవెల్కి వచ్చారు. ఇక ఇప్పుడు వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పనవసరం లేదు, వాళ్ళే ఒక బ్యాడ్ ఫుడ్ అనేది ఇప్పుడు తినే స్టేజ్కి అయితే వచ్చారు. నేను అది కాన్ఫిడెంట్గా చెప్పగలను మా పాప విషయంలో.
అలానే ఇప్పుడు మనకి ఏముందంటే అమ్మ నాన్నలకి ఇప్పుడు పిల్లలకి ఎలా ఏముందంటే పర్టికులర్లీ అంటే ఒకసారి మనకు కొంచెం ఎనఫ్ డబ్బు వచ్చాక పని మనుషులను పెట్టుకునే ఒక తాహత అనేది మనకు ఉన్నాక ఏమైందంటే ఇంకా మనము పని సగంలో సగం చేసుకుంటూ ఇంటి పని కూడా సరిగ్గా చేసుకోకుంటూ సౌకర్యాలు బాగా పెంచుకుంటూ ఏదో అదే సుఖం అనుకోవడం కానీ పిల్లల్ని అసలు ఇంట్లో పనులలో ఏం ఇన్వాల్వ్ చేయకుండా చేయడం కానీ అది నడుస్తుంది అన్నట్టు. కానీ చాలా ఇంపార్టెంట్ అండి అసలు ఒక శ్రమశీల్ అంటాం అసలు కష్టపడే తత్వం అనేది మనలో పెంచుకోవడం, లేబర్ చేయడం, ఫిజికల్ లేబర్ చేయడం ఇంట్లో ఇంకా మన అన్నింటిలో ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో పిల్లల్ని వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండడం, వాడికి కూడా ఇంటి బాధ్యత రావడం అనేది చేయడం, అది మేము చేసిన ప్రతి ఒకరికి మా ఇంట్లో అందరం ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్న అనురాగ్ కూడా వాడు ఏం చేస్తుంటే ఇప్పుడు మేము ఇల్లు గడిగుడ్డ పెట్టామంటే ఒక రూమ్ వాడికి అప్పగించేస్తాం, ఒక రూమ్ చేస్తాడు. అది అయిపోగానే మళ్ళీ స్నానం చేస్తాడు, స్నానం అయిపోగానే ఇప్పుడు వెళ్ళి ఒక బట్టలు వాషింగ్ మిషన్ అయినా వేస్తారు. అలా వాడికి ఒక బాధ్యత, ఇంట్లో పనుల గురించి బాధ్యతను అలవాటు చేయబెట్టడం, వాళ్ళని ఏదో బాడీ పరంగా సుఖ పెట్టడం అనేది దాని లక్ష్యం కాదు. అండ్ అమ్మ నాన్నలు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్న విషయం కూడా వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా సార్లు చూడండి అసలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే అమ్మ నాన్నలు పిల్లల మీద ఆశలు చేస్తారు, ఇటు పెద్ద అయినాక ఎలాగో మమ్మల్ని చూసుకోలేరులే అని. ఎందుకంటే పెంపకంలోనే రాంగ్ వచ్చేసింది. సో అట్లా ఇంకోటి బిహేవియర్ పరంగా అండి, పిల్లల గొడవలు అవుతుంటాయి. మా ఇద్దరు పిల్లలు వీడు ఆడుకుంటారు, వాళ్ళు ఇల్లు పెడతారు, బొమ్మల గురించి ఫైటింగ్లు అవుతూ ఉంటాయి. ఆ గొడవల విషయంలో మేము చాలా వర్క్ చేసామండి. ఎంత బాగా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు సో దాంట్లో అసలు అహింస సిద్ధాంతం అంటే ఏంటి, ఒక గాంధీ గారు ఏం చేశారు, అసలు జీవనీతిలో ఏం నేర్చుకుంటున్నాము, అవతల వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు మనకి ఎందుకు కోపం వస్తుంది అంటే అవతల వాళ్ళ ఉద్దేశం డౌట్ చేస్తున్నామని పిల్లలకి చాలా ఈ సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండి, దానికి ఇప్పుడు మీరు ఫైటింగ్ చేసుకున్నారు, మీరు ఇలా కొట్టుకున్నారు, దానివల్ల తీరిందా, ఇద్దరు హ్యాపీగా ఉన్నారంటే లేరు, మరి దానికి మీకు ఇంకో వేరే సొల్యూషన్ కావాలని మీరు చెప్తుంటే నువ్వు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టినా అప్పుడు నీ భావం సరిగ్గా ఉందా లేదా చూసుకొని వాడితో ప్రేమగా ఉండు, తమ్ముడితో ప్రేమగా ఉండు, అండ్ 2 నిమిషాల్లో చూడు సాల్వ్ అయిద్దా లేదా, ఒకసారి 2 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసి చూడు అని వాళ్ళు ఫైటింగ్ అయినప్పుడల్లా మేము ఇలా హెల్ప్ చేస్తూ ఆ ఇద్దరు ఇప్పుడు హగ్ చేసుకోండి, ఒకరు పట్టుకోండి, ఒక ముద్దు పెట్టుకోండి, ఇప్పుడు మంచిగా మాట్లాడు, సారీ చెప్పని దగ్గరుండి చేపిస్తూ 1, 2, 3, 4, 10, 50 సార్లు ఇలా చేపిస్తూ ఉంటే ఇంకా ఇప్పుడు అసలు వాళ్ళు గొడవ అవగానే ఒకరినొకరు నోనో మనం గొడవ పెట్టుకోవద్దు, ఏదో అయింది కానీ మనం తొందరగా 2-3 నిమిషాలనే బయటికి రావాలి అని వాళ్ళకే అర్థమైపోయి ఇప్పుడు మొత్తం ఒకరినొకరు చాలా ఈజీగా ఎక్స్క్యూజ్ చేసేసి అసలు బొమ్మ ఇంపార్టెంట్ కాదు, మన ఇద్దరం మంచిగా ఆడుకోవడం ఇంపార్టెంట్ అనే స్టేజ్కి వాళ్ళు వచ్చేసారు అన్నట్టు. సో అదేవిధంగా డీప్ లిజనింగ్ అనేది పిల్లలు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఎంత అటెన్షన్తో వింటూ ఉన్నాం. మనం ఏదో వేరే న్యూస్ పేపర్ చదువుతూ ఫోన్ చూస్తున్నావు ఇంకెళ్తానో మాట్లాడుతూ ఓకే సరే చేసుకోపోండి ఈ టైప్లో అనకుండా వాళ్ళు డీప్ లిజనింగ్ పూర్తి అటెన్షన్ వాళ్ళ వైపు ఇచ్చి వాళ్ళు చెప్పింది వినడం, శ్రద్ధగా వినడం కానీ, అండ్ అలా వినాలి అంటే మనకేమైందంటే మనమే ఇంకోటి ఏదో దాంట్లో మనం ఎప్పుడో ఎంటర్టైన్మెంటో ఇంకో పనిలో బిజీ ఉంటాం. అలా కాదు, ఇది ఎంత ఇంపార్టెంట్ పనో మనకు అర్థమవుతే అప్పుడు దానికి చేస్తాం. దానికోసం మనకు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, అండ్ మనం అవి వదులుకుంటే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అలాంటిది కూడా ఉంటుంది. అండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. పిల్లలకు కూడా అండి మనం బయట ఏదో పెద్ద మాటలు అయితే నిలబెడతాం, కానీ పిల్లలకు కూడా ఎంత చిన్న మాట ఇచ్చినా సరే దాన్ని నిలబెట్టుకోవడం, అదే మన ఇంటిగ్రిటీ, అదే మన కరప్షన్ లేకపోవడం ఉండే. ఇప్పుడు పిల్లలకి నేను ఫలానా రోజు ఏదైనా కొనిస్తాను, ఫలానా రోజు నీతో ఇంత అరగంట ఆడతాను సాయంత్రం అంటే దాన్ని నిలబెట్టుకోవాలండి. అప్పుడే వాళ్ళు మన పట్ల కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే మా నాన్న ఇది చెప్తే చేస్తారు, అప్పుడే మనం ఏదైనా చేయొద్దని కూడా మనం వింటారు. సో అలా ఒక ఈక్వేషన్ డెవలప్ చేసుకోవాలి పిల్లలతోని. చిన్న ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఎట్లా మనం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏ విషయాలని జస్ట్ ఒక. సో మా వాడిని రోజు నేను ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు హాఫ్ డే స్కూల్ అంటూ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళి తీసుకొస్తూ ఉంటాను. తీసుకొస్తూ వచ్చేటప్పుడు ఆయనకి ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎల్కేజీ యూకేజీ అంటే అసలు 3 years 4 years 4.5 years ఆ టైంలో చెప్తున్నా, చాలా ఇష్టం. ఎలాంటి ఎనిమల్కి ఏం హామ్ అయినా సరే బాధపడుతుంటున్నాడు. సో వచ్చేటప్పుడు రోజు ఆ చికెన్ షాప్ చూసి మమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటున్నాను, మేము నాన్ వెజ్ తిన్నాము. సో అంటుంటారు నాన్న ఈ చికెన్ షాప్ ఎందుకున్నాయి కోళ్ళు ఇక్కడ అంటారు, అవి చికెన్ షాపులు, మరి ఏం చేస్తారు వీటిని అన్నారు. కొంతమంది కోసుకొని తింటున్నారు అంటారు. వాళ్ళు ఎందుకు తింటున్నారు అంటే టేస్టీగా ఉందని మంచిగా తింటున్నారు ఇట్లా అని. ఎంత బ్యాడ్ వాళ్ళు వీళ్ళు, అసలు ఇట్లా తింటారు, అసలు దాన్ని చంపుకున్నారు, ఇది ఇంత బ్యాడ్ వాళ్ళు అంటారు అని అనేవాడు. నేనన్నా కాదు వాళ్ళు బ్యాడ్ వాళ్ళు కాదు అన్న. అరే వాళ్ళు అట్లా చేస్తుంటే వాళ్ళు బ్యాడ్ వాళ్ళు కాదంటే ఏంటి అంటారు. నేను వాడిని అన్నప్పుడు అరే నువ్వేమైనా మిస్టేక్ చేస్తావా, చేయవా, చేస్తాను, మరి నువ్వు బ్యాడ్ వాడు అంటే నేను బ్యాడ్ వాడిని కాదు అంటాడు. సో ఒక మిస్టేక్ చేస్తే మనిషి బ్యాడ్ అవ్వడు. ఇప్పుడు గాంధీ గారు కూడా ఎన్నో దగ్గర చెప్పారు, హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అన్నాడు. ఏదో తప్పు చేస్తే తప్పు కానీ ఆ మనిషే తప్పు కాదు. సో ఇలా వాళ్ళు ఇలా టేస్ట్ కోసం ఇది బాగుంటుందని ఒక మాన్యతతోని ఒక అలవాటుతో తింటున్నారు. వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళు చేస్తుంటారు, నీకు అర్థమైన నువ్వు చేస్తుంటారు, మనం ఎలా మిస్టేక్ చేస్తారు వాళ్ళు. అంటే ఈ రెండింటి మధ్య డిస్టింక్షన్ అనేది 3 ఏళ్ల వయసు 4 ఏళ్ల వయసు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఇంత మంచిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నట్టు.
ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తర్వాత ఇంకా మేము స్టోరీస్ చెప్తున్నప్పుడు, హిస్టరీ బుక్స్ చదువుతున్నప్పుడు పిల్లలతోని వాడు ఇండియా గురించి, పాకిస్తాన్ గురించి ఇట్లా ఫైటింగ్లు అయినాయి, ఫలానా మిలిటరీ వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా 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 స్టోరీస్ చెప్తుంటే లైక్ అతనే అనురాగ్ ఎంత క్లియర్ చెప్తున్నాడు, అరే అవును కదా పాకిస్తాన్ కూడా ఏదో మిస్టేక్ చేశారు, అసలు మనం వాళ్ళతో పట్ల చాలా ప్రేమగా ఉండి ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఇది సాల్వ్ అయిపోద్ది అనే సొల్యూషన్ వాడే మనకు చెప్తున్నాడు. ఇక్కడ నేర్చుకున్న చిన్న ప్రిన్సిపల్ని అక్కడ అప్లై చేయగలుగుతున్నారు 4-5 ఏళ్ళ వయసులోనే అన్నట్టు. అలాగే అసలు ఇప్పుడు ఈ బాడీ, సెల్ఫ్, మైండ్ ఈ 3 ఎలా అయితే వేరు వేరు అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అండి, బాడీ అటాచ్మెంట్ అనేది మనందరికీ స్ట్రాంగ్గా ఉంది. 3 ఏళ్ళోడు కానీ, 30 ఏళ్ళు కానీ, 60 ఏళ్ళోళ్ళు కానీ. సో ఇప్పుడు మీరు చూసారంటే పిల్లలు కొంచెం ఆకలి వేసినప్పుడు కానీ, నిద్ర అప్పుడు ఎక్కువ ఏడుస్తుంటారు. ఏమవుతుంది, బాడీలో కొంచెం ఏదో డిస్కంఫర్ట్ ఉండగానే వెంటనే అదేదో చాలా కష్టం వచ్చిందన్న బాధలో ఏడుస్తున్నారు. సో చిన్నప్పుడైతే ఏడుపు అనేది చాలా మంచిదే, ఆ ఏడుపుతోనే మనకు విషయం తెలుస్తుంటుంది, అదర్వైజ్ కూడా తెలుస్తుంది మనకు ఎప్పుడు అవసరం అనేది. సో నేను చెప్తూ వచ్చానండి, నీకు బాడీలో ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే, ఒక దెబ్బ తాకింది, ఒక ఆకలేసింది, ఇలాంటి ఏమైతుందంటే అప్పుడు ఒక సిగ్నల్ వచ్చి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ నీ సెల్ఫ్ అనేది ఒక యాక్టివేట్ లేదు కాబట్టి ఇక్కడ మైండ్ ఇలా చేయమంటుందిరా నిన్ను. సో మైండ్ చేయమంటున్నా సరే స్టిల్ నువ్వు ఏడుస్తావా, అరుస్తావా, కొడతావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. మన సెల్ఫ్ అనేది ఒకటి ఉంది, మైండ్ ఏమో నేను ఎప్పుడు ఇలా బ్యాడ్ 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 దానికి ప్రాపగేట్ చేస్తూ ఉంటుంది, సెల్ఫ్ యాక్టివేటెడ్ అవ్వదు అనేది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఈజీగా అర్థమైందంటే, సో వాడికి చిన్నప్పటి నుంచి ఇది నోట్లో వేలేసుకుని అలవాటు ఉండే అన్నట్టు. అయితే పడుకున్నప్పుడల్లా ఇలా వేలేసుకున్నాడు. సో అది ఈ థీరీతోనే ఆ ఎక్స్పెరిమెంట్ చేసామన్నట్టు. చూడు మైండ్ ఇప్పుడు నేను నోట్లో వేసుకో ఉంటుంది, బట్ నీ సెల్ఫ్ ఒక సంకల్పం పెట్టుకో, నేను వేసుకోను అని, అయినా సరే నువ్వు నాకు నిద్ర వచ్చేటట్టు చేయాలి అని మైండ్కి చెప్పు అంటే అసలు ఒక వారం రోజులు 10 రోజులలో మొత్తం ఎంత ఈజీగా మానేసాడంటే, దానికంటే మేము కొంచెం వర్కౌట్ చేసాలండి. కొంచెం ఒక రోజు ఒక ట్రాకర్ అని పెట్టేవాళ్ళం డైరీలో, ఎవరి డైరీస్ వాళ్ళకి మాకు ఉన్నాయి. సో వాళ్ళ డైరీ నేను ఇది చేయగలిగానా లేదా అని మార్క్ చేసుకొని మనం ఎంకరేజ్ చేస్తూ ఇలా చేస్తూ పోతుంటే ఓకే, వేలు వేసుకోవడం మానేయడంలో మన మైండ్, సెల్ఫ్, బాడీ, దాని సెన్సేషన్, డిస్టింక్షన్ చాలా క్లియర్గా చెప్పగలిగాం. వాడు 10 రోజులలో దాన్ని మానేయగలిగాడు, ఇది 3 ఏళ్ళ నింపిన అలవాటుని. అలానే మా జాగృతికి, వీడికంటే అది పెద్దది కదా, 9 years. సో ఎప్పుడు ఉండేది అన్నట్టు, ఎప్పుడు అయితే నేను ఊరికే ఒక స్టోరీలా క్రియేట్ చేసి చెప్పాను. ఏం చెప్పానంటే, నువ్వు వాడికి అక్కవు కదా, అసలు అక్క అంటే ఏంటో తెలుసా నీకు డెఫినేషన్, నేనే ఊరికే చెప్పాను. కాకు కావస్తుంది కదా అంటే ఏంటంటే, ఆ అంటే అమ్మ, కా అంటే నాన్న, కాకు కావస్తుంది చూడు, ఆ ఒత్తు ఏమో టీచరు, అసలు నువ్వే అమ్మ నాన్న టీచర్ అనురాకి, నువ్వు చాలా విషయాలు చూడు, నువ్వు మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అలాంటివే వాడు నిన్ను చూసి నేర్చుకొని చేస్తున్నాడు అంటే, తర్వాత 4-5 రోజులు అది అబ్జర్వ్ చేస్తుంటే ఇది చేసే బ్యాడ్ పనులు వాడు చేస్తున్నాడు, గుడ్ పనులు గుడ్ చేస్తున్నాడు. సో వీడు అనుకరిస్తున్నాడు అనే విషయం అర్థమైపోయి ఇంకా ఎంతో రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ వచ్చేసింది జాగృతిలో. సో అలా వచ్చేసి అండ్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేసింది అన్నట్టు. ఇలా ఎట్లా చెప్పొచ్చు పిల్లలకి అనేది ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్లో కొన్ని పిల్లలకి టెండెన్సీస్ ఉంటాయని చెప్పి, మా అండరాలో ఏం టెండెన్సీ ఉంది అంటే, ఏదైనా నెగిటివ్, ఒక బొమ్మ ఏదో ఇరిగిపోయింది అనుకోండి, అలా అక్క ఏదో లాగేసుకుంది అనుకోండి, ఇలానే ఏదైనా పడిపోయింది అనుకోండి, ఎక్కువసేపు ఆ బాధలోనే ఉండడం, దాని నుంచి తొందరగా బయట రాకపోవడం అనే ఒక లక్షణం ఉంది. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేస్తే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉంది, కొంచెం ఏదైనా ట్రబుల్ రాగానే ఆ ట్రబుల్ గురించి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతారు, గంట సొల్యూషన్ గురించి ఎక్కువ ఇష్టపడరు అన్నట్టు. అలా అర్థమైనప్పుడు మాకు అర్థమైనట్టు. సో దాని మీద వర్క్ చేసాం మేము. సాడ్ అన్ని అనురాగ్నే అన్ని అంటాం, అన్ని ఈ సాడ్ కనుక ఉంటే మనకు సాడ్ వైపే వెళ్తుంది, సొల్యూషన్ గురించి ఆలోచించు అని దానికి సంబంధించిన కొన్ని గేమ్స్ కూడా చేసామన్నట్టు. వాడు ఎప్పుడైనా సాడ్గా ఉంటే నేను ఇలా అంటానంటు, ఇలా ముక్కు జీది ఎలా అయితే మనం ఇలా చిమిడి బయట వేస్తుంటే అలా అంటాను, అన్ని నీలో ఉన్న సాడ్ నేను తీసేస్తున్నా చూడు అని ఇలా చేతుని ఇలా పట్టుకొని ఇలా విసిరేస్తాను. దాని తర్వాత కూడా ఏడుస్తున్నాడు అనుకున్నాను, అన్ని ఇది ఏదో గట్టిగా ఉందిరా సాడ్ అని ఇంకా గట్టిగా లాగుతున్నట్టు యాక్షన్ చేసి ఇలా బయట కేసు చేస్తే ఇమ్మీడియట్లీ కళ్ళు నీళ్లు కారుతున్నా వెంటనే స్మైలింగ్ వచ్చేసాడు అన్నట్టు. దాని నుంచి మళ్ళీ ఈ పాయింట్ డ్రైవ్ చేసాం ఏంటంటే, ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంది, అసలు సమాధానం లేని సమస్య అనేది లేనే లేదు ప్రపంచంలో అనే పాయింట్ మళ్ళీ ఎంఫసైజ్ చేస్తే ఇంకా వాడు అంటాడు ప్రాబ్లమ్ సొల్యూషన్ అని అంటా ఉంటాడు ఎక్కడ వచ్చినా సరే. అండ్ చాలా ఈజీగా సొల్యూషన్ సెంటర్కి ఆలోచిస్తే ఇరిగిపోయిన బొమ్మ కానివ్వండి, ఫైటింగ్ కానీ ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో దాని నుంచి ఈ సాడ్ నుంచి బయటికి రావడం టెండెన్సీ అసలు ఎంత తగ్గిపోయిందంటే అసలు 90% పోయింది. అసలు ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినా జస్ట్ ఇప్పుడైతే అసలు హాఫ్ మినిట్, 1 minute, 2 minutesలోనే బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయాన్ని వాడికి ఎంత డీప్గా అర్థమైందంటే, నిన్న నైట్ 7 o'clock 8 o'clock నేను జాగృతి కలిపి ఒక కార్డ్బోర్డ్తోని, అట్టాపెట్టెలతోని ఒక బొమ్మ ఇల్లు తయారు చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు హాలిడేస్ కదా, బొమ్మ ఇల్లు తయారు చేస్తూ ఉంటే మధ్యలో అనురాగ్ వచ్చాడు. వచ్చి ఏమంటున్నా అంటే, అక్క
ఇది బొమ్మ ఇల్లు కదా, ఇది తయారు చేస్తున్నావు, ఇంత ఇష్టంగా చేస్తున్నావు, కానీ డెఫినెట్గా ఇది ఏదో ఒక రోజు ఖరాబ్ అయిపోతుంది, ఏదో ఒక రోజు ఇరిగిపోద్ది, ఆర్ పొరపాటు నేనైనా తంతానేమో, ఏం జరుగుతుందో అలాంటివి ఏమన్నా జరుగుతాయని ముందే నువ్వు అనుకో, లేకపోతే నీకు ఇదే చాలా ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు డెఫినెట్గా ఇబ్బందులు గురవుతావు అని వాడు 5 ఏళ్ళు 9 ఏళ్ళ పాపకి ఈ విషయం చెప్తున్నాడు అన్నట్టు. సో అలా ఇలాంటి ముందు వస్తే ఎప్పటికైనా ఎన్ని పాడయ్యాయి అనేవి అలా చెప్తుంది అన్నట్టు. అదే అండి, పిల్లల గురించి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ 15 మినిట్స్ చెప్పాను. అది 1 or 2 మినిట్స్ తీసుకోవచ్చా, స్టాప్ చేయను సుమన్? యా తీసుకోండి హరి గారు. అంటే మీకు యాక్చువల్లీ ఫుల్ సెషన్ ఇవ్వాలని ఉంది మీరు చెప్పేదానికి. బట్ ఐఎమ్ షూర్ అందరికీ కూడా డెఫినెట్ గా అదే ఫీలింగ్ ఉండుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి మనం షెడ్యూల్ లో వేరే ప్లాన్ ఉంది కాబట్టి మనం తర్వాత ఇంకో నెక్స్ట్ వర్క్ షాప్ లో ఒక ఫుల్ సెషన్ మీకు ప్లాన్ చేద్దాం. లేదు చేయండి, 1 minute 2 minutes ఇట్స్ ఓకే. అయితే ఇవన్నీ చేయాలంటే అండి అంత ఈజీ కాదండి. మనమే అసలు ఈ లెవెల్లో ఉండాలి కదా. ఇప్పుడు వాడు ట్రబుల్లో ఉన్నప్పుడు మనం చిరాకులు ఉంటే 2 పీకుతాం, తిడతాం, అవన్నీ చేస్తాం. అసలు అలా మనమే వాళ్ళకంటే హయ్యర్ లెవెల్లో నేను ఉంటేనే కదా ఉండేది, ఎంతో హ్యాపీ సిచ్యువేషన్లో ఉంటేనే కదా చేయండి. సో దానికి నేను చాలా వర్క్ చేశానండి, చాలా సిన్సియర్గా, చాలా కన్సిస్టెన్సీతోని వర్క్ చేశానండి. నా వరకైతే నేను సాటిస్ఫైడ్. ప్రతిరోజు ఒక 2 గంటలు నాకు నచ్చిన యాక్టివిటీస్, నాకు నచ్చిన రీడింగ్ అండి, మెడిటేషన్ అండి, ఎక్సర్సైజ్ అండి, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అని కొన్ని వేరే బుక్లు చదవడం ద్వారా, స్పిరిచువల్ బుక్లు చదవడం ద్వారా, ఏంటో ఎక్కువ వస్తుందండి, చదవడం ద్వారా, ఇంకా మంచి విషయాలు, ఎంతో గొప్ప వాళ్ళు మనకి ఈ ఫ్రెండ్స్ అంతా తెలుసు కదా, ఈ ఫ్రెండ్స్ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం ద్వారా కొన్ని ప్రాక్టీసెస్ పెట్టుకున్నానండి. ఒక 2 గంటలు నా సెల్ఫ్ డెవలప్మెంట్ నేను పక్కాగా పనిచేస్తాను. ఇంకా డౌట్ లేదు, మార్నింగ్ లేవగానే 2 hours. దాని నుంచి నాకు ఎంతో క్లారిటీ వచ్చింది. మన అసలు జీవితంలో మనీ రోల్ ఎంత, ఫిజికల్ ఫెసిలిటీ రోల్ ఎంత, అసలు మన వర్క్ అంటే ఏంటిది, ప్రొఫెషన్ అంటే ఏంటిది, బయట నుంచి పేరు కోసం ఎంత చేస్తున్నాం, అన్నీ అవసరం, క్లారిటీ వచ్చిందండి. ఎంతో పీస్ఫుల్గా, ఎంతో హ్యాపీగా ప్రతిరోజు అండి. ఏది మనకు ఉంటే అసలు నాకు ఒకప్పుడు అనిపిస్తుంది, అసలు ఒకసారి పెద్దగా అయిపోయాక మనం నిజంగా ఎవ్రీడే ఎంత లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్లో ఉంటాం, ఒక న్యూట్రల్ లెవెల్లో ఉంటాం, బాగా హ్యాపీనెస్లో ఉంటాం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చిన్న పిల్లలు చూస్తారు కదా, ఒక 7-8 ఏళ్ల పిల్లలు, వాళ్ళ బర్త్డే ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు చూడండి. మాకైతే ఎవ్రీడే మా ఇంట్లో బర్త్డే ఉందా మా పిల్లలది అన్నంత హ్యాపీగా ఉంటాం. మా నలుగురు అమ్మలు చూస్తుంటే ఎవ్రీడే అంత హ్యాపీగా, అంత ఎనర్జీతోని, అసలు టైర్డ్నెస్ అనేది లేకుండా ఉంటాం. అందుకనే వాళ్ళకి ఏమైనా డిస్టర్బ్ అయినా, ఇంకేమన్నా అయినా మనం చూడండి, మనం మంచి హ్యాపీగా ఉన్నప్పుడు వాడు ఏడ్చినా, అరే ఏం కాలేనా ఏం లేని మంచిగా చెప్పగలుగుతాం. అదే మనం చిరాకులు ఉన్నప్పుడు చెప్పలేం. సో ఎవ్రీడే మనం ఈ స్థితిలో ఉంటేనే మనం వాళ్ళని వాత్సల్య భావంతో మనం చాలా మంచిగా చేయగలం. అలా నేను ఉండడానికి నేను కృషి చేయాలి, నేనైతే చేస్తున్నాను. ఇదంతా చేయడం ద్వారా ఏదో బాధ్యత ఏదో అనుకోవద్దండి. దీని ద్వారా మనమే ఎంతో డెవలప్ అవుతాము. దీన్ని ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా వాడుకుంటాం. ఇదే హ్యాపీనెస్ తోని, దీంతోనే మైండ్లో అసలు క్లట్టర్ అనేది లేదండి, చికాకులు అనేవి లేవు. మైండ్లో అన్ని సార్టెడ్ అవుట్ అండి, క్లియర్గా అన్ని దేనికి ఏంటో అని క్లియర్గా తెలుసు. దాంతో అంత మైండ్ ఎంత క్రియేటివ్గా పనిచేస్తుంది, ఎన్నో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వస్తుంది, ఏ ప్రాబ్లం అయినా ఎలా షార్ప్గా చేయగలం, ఎంత తక్కువ టైంలో అయిపోతుంది. ఈ కంప్లైంట్స్ అనేవి లేవు ఎవరి మీద. ఎన్ని అయిపోతే నేను ఎన్ఐటి వరంగల్లో ఇప్పుడు ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఆ ప్రొఫెషన్లో ఎంత మంచిగా చేయగలుగుతున్నాము, పిల్లలకు కానీ, నేను చేసే వర్క్లో కానీ, ఈ టీచింగ్ కానీ, రీసెర్చ్ కానీ ఎంతో బాగా చేయగలుగుతాం. ఎంతో టైం మిగులుతుంది. అసలు మన సగం టైము ఈ పిచ్చి మైండ్ కన్ఫ్యూజన్తోనే పోతుంటుంది అన్నట్టు. దానివల్లనే ఇప్పుడు ఈ సొసైటీ వర్క్ అయినా ఇంకా నలుగురు బాధ్యత తీసుకోగలుగుతున్నాం, మనం ఇంకా సొసైటీ వర్క్ అయినా ఇదంతా చేయగలుగుతున్నాం అన్నట్టు. దీని ద్వారానే మనలో ఈ లెవెల్ కనిపించినప్పుడు తెలియకుండానే అసలు న్యాచురల్గా మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ కానీ, మన నైబర్స్ కానీ, వాళ్ళకి అరే మా వాడు ఈ మాట వింటలేడండి, ఒక ఆమె ఉంటుంది మా ఆయనతో ఈ ప్రాబ్లం ఉందండి, ఇంకో ఆమె ఉంటుంది అరే మా పిల్లలు ఎప్పుడు చూడు ఫోన్లు పట్టుకుంటారు. ఇలా మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఎంతో మంది మనకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎంతమంది మనకు డైలీ డే టు డే టచ్లో ఉంటుంటారు. వీళ్ళందరినీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటాం, ఎంతో ఫ్యామిలీస్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతాం. ఎలాంటి సంస్థ పెట్టకుండానే, ఎలాంటి వర్క్షాప్ తీసుకోకుండానే ఒక సహజమైన పద్ధతిలోనే మనం ఈజీగా ప్రతి సంవత్సరం ఒక 5, 6, 10 మంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేసి వాళ్ళందరూ మనకి సంబంధికులు అయ్యే విధంగా, ఎక్స్పాన్షన్ అయ్యే విధంగా జరుగుతుందండి. మేమైతే అది చూడగలుగుతున్నాం. అది సో దాంతో నేను క్లోజ్ చేస్తాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. యా ఇందాక అన్నట్టు ఇంకా చాలా వినాలని ఉంది, బట్ మనం ప్లాన్ చేసుకున్నది డిఫరెంట్గా కాబట్టి సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఫ్లో ఫర్ నౌ. అండ్ సో ప్రదీప్ సార్ కూడా జాయిన్ అయ్యారండి. నమస్తే సార్. కొంచెం లేట్ రన్ అవుతున్నాం సార్, ఒక 10 minutes లేట్ ఉంది ప్రస్తుతం ప్రజెంటేషన్, ఐ మీన్ ఇవాళ ప్లాన్. సో నెక్స్ట్ మనకి డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాళ్ గారు
మాట్లాడతారండి. సుందర్ రాజన్ గారు ఆరోగ్యదాత్రి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో డాక్టర్ గారు అండ్ చీఫ్ ఫిజిషియన్ అక్కడ. అండ్ జీవన్ విద్యతోటి దాదాపు ఒక 10 ఏళ్ళ పైనే ట్రావెల్ చేస్తున్నారు. అండ్ హెల్త్ గురించి అంటే ఎట్లయితే ఇది సెల్ఫ్ గురించి నాలెడ్జ్ ఇప్పుడు మనం ఈ 10 days వర్క్షాప్లో చూసామో, అలా బాడీ అండ్ హెల్త్, బాడీ రిలేషన్షిప్ గురించి కూడా ఆయన ఒక యూనివర్సల్ హెల్త్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. సో ఓవర్ టు యూ సుందర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు, హరి గారు. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ సార్ మా అందరికీను. సుమన్ గారు చెప్పారు 10 years నుంచి నేను జీవన్ విద్యలో ఉన్నాను అని చెప్పి. అంటే 10 years నుంచి జీవన్ విద్యలో ఉన్నాను అంటే అర్థం 10 years సీనియర్ మీ అందరికీ అని కాదు. 10 years నుంచి జీవన్ విద్య నాలెడ్జ్ తెలిసినా కూడా దాన్ని ఒకవేళ ఫాలో కాకపోతే ఏమవుతుంది, దానికి కూడా నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చాలా సేవ చేయాలి, తోటి వాళ్ళ కోసం ఏమైనా చేయాలి, ఇది బాగా ఇంగ్రెయిన్ చేశారు మాకు చిన్నప్పటి నుంచి. సో నేను ఆయుర్వేద చదవడానికి, డిగ్రీకి చదవడానికి విజయవాడ వెళ్ళినప్పటి నుంచే నాకు తెలిసిన విషయాలు అందరితో పంచుకోవడము, బోల్డని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడము, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము స్టూడెంట్గా ఉన్నప్పుడే. దాని తర్వాత ఎండీలో చేరిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా చాలా యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నా కూడా మనసులోని ఇంకా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. నేనేదో పైన హెల్ప్ చేయగలుగుతున్నాను కానీ నిజంగా అవతల వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను. నాకు నేను కూడా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇంకేమైనా నాలెడ్జ్ కావాలి నాకు అని చాలా చాలా పుస్తకాలు చదవడం. స్టూడెంట్గా ఉన్నప్పుడే బోల్డ్ అని పుస్తకాలు చదివేవాడిని. వెస్ట్రన్ ఫిలాసఫీ అలాగే మన ఇండియన్ ఫిలాసఫీ కూడా. బోల్డ్ అని వర్క్షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. ఆల్మోస్ట్ 22 years బ్యాకే 2 రోజులకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి సక్సెస్ అన్లిమిటెడ్ అని, లీడర్స్ వర్క్షాప్ అని, స్టీఫెన్ కోవే, యాంథోనీ రాబర్ట్స్ అండ్ డేల్ కార్నెగీ ఇలాంటి వాళ్ళ దగ్గర ట్రైన్ అయినటువంటి వెస్టర్న్ వర్క్షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. అలాగే స్పిరిచువల్ వర్క్షాప్స్ కూడా, యోగిక్ లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని, లైఫ్ వర్క్షాప్ అని చెప్పి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, ఇలా రకరకాల ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో ఆల్మోస్ట్ ఏమంటారు స్పిరిచువల్ షాపింగ్ లాగా చేసేవాడిని అనమాట. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బులు కట్టేసి వెళ్ళి ఆ వర్క్షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. అటెండ్ అయినప్పుడు చాలా ఫీల్ గుడ్ అనేది అయితే ఉండేది. మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో బతకాలి, ఇప్పుడు బతకాలి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్ని, ఇలా ఎన్నో రకాల మంచి విషయాలు తెలుసుకునేవాడిని. కానీ లైఫ్లో హార్డ్ హిట్టింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏ సమస్యలు వస్తే మనుషులు తల్లడిల్లిపోతారో అలాంటి సమస్యలు వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ వీటన్నిటిలో నాకు దొరకట్లేదేమో అని అనిపించేది అనమాట. దానికోసం ఇంకా పుస్తకాలు చదువుకునేవాడిని, ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. అలాంటి సమయంలో నాకు ఎవరో మా ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ, మీరు ఈ జీవన్ విద్య వర్క్షాప్ అటెండ్ కండి అని చెప్పారనమాట. చెప్తే ఆల్రెడీ బోర్డు నేర్చుకున్నాను, ఇంకా కొత్తగా ఏం నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తే చాలు అంటే, లేదండి బలవంతంగా మీరు రండి అని చెప్పి నన్ను మా మిసెస్ని తీసుకొచ్చి జాయిన్ చేశారనమాట. అప్పుడు ప్రదీప్ సార్ ఇంట్రడక్టరీ వర్క్షాప్ కండక్ట్ చేశారు, మా గురుగారు ప్రదీప్ సార్. ఆయన చెప్పింది విన్నాక ఫస్ట్ డే ఆయన చెప్తుంటేనే ఆల్మోస్ట్ మధ్యాహ్నం కల్లానే నేను ఇన్నాళ్ళు లైఫ్లో వెతుకుతున్నది ఇదే నాకు కావాలి. పర్టికులర్లీ నాలో ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది అంటే, నా సమస్యలకి నాకు సొల్యూషన్ తెలియదు. సొల్యూషన్ తెలియనప్పుడే నాకు కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఆల్ ద 4 levelsలో, ఒక ఇండివిజువల్గా, ఫ్యామిలీలో, అలాగే సొసైటీలో అండ్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్లో కూడా నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటో నాకు తెలిస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనేది ఒక ఆహా ఎక్స్పీరియన్స్ రాగానే ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు, ఇది చాలు అని ఒక ఫీలింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకొకటి ఏం జరిగింది అంటే, అరే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, నా వైఫ్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మా చెల్లి బావగారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇది తెలిస్తే వాళ్ళు కూడా ఇది ఇంప్లిమెంట్ చేసేస్తే నాకు ఇంకా లైఫ్ స్వర్గమయం అయిపోతుంది అనుకున్నాను. వెంటనే నెక్స్ట్ మంత్ ప్రదీప్ సార్ ఇంకొక వర్క్షాప్ కండక్ట్ చేస్తే బలవంతంగా మా అమ్మగారు నాన్నగారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాను వర్క్షాప్లో. వాళ్ళకు కూడా చాలా నచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రదీప్ సార్ వాళ్ళ గురువు గారు గణేష్ బగారియా గారిది 8 days వర్క్షాప్ ఉందంటే నేను అటెండ్ అయ్యాను. అది ఇంకా అద్భుతంగా అనిపించింది. అప్పుడు వెంటనే నెక్స్ట్ వర్క్షాప్ గణేష్ బగారియా గారిది అయినప్పుడు మా చెల్లెల్ని, మా బావగారిని తీసుకొచ్చి ఆ వర్క్షాప్లో కూర్చోబెట్టాను. వాళ్ళు కూడా చాలా చాలా బాగున్నది అని చెప్పారు. అయితే అందరం అంటే నాకు సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఈ వర్క్షాప్ అటెండ్ అయినా కూడా ఏమవుతుందంటే, నా లైఫ్లో ఏమి చేంజ్ కనబడలేదు, రిలేషన్షిప్స్లో అంత స్ట్రెంగ్త్ రాలేదు, అలా అనిపించేది అనమాట. దానికోసం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా ఉన్నది, సెకండ్ లెవెల్ వర్క్షాప్ అటెండ్ అవ్వాలంటే నేను మా చెల్లి వెళ్ళి 2013లో సెకండ్ లెవెల్ అటెండ్ అయ్యాం. 2013 సెకండ్ లెవెల్ అయిపోయిన తర్వాత
అక్కడికి వెళ్ళిన తర్వాత కాన్పూర్ ఆశ్రమంలో ఒక 10 days అక్కడ ఉండి చేసినప్పుడు అక్కడ అంతా కూడా చక్కటి వాతావరణం, అక్కడ ఉండే మనుషులందరూ కూడా జీవన విద్యాన్ని అణువణువున పుణికిపుచ్చుకుని ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూసి కొంత మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ లెవెల్ చాలా సస్టైన్ చేయగలిగాను. ఇంటికి వచ్చిన తర్వాత చాలా సస్టైన్ చేయగలిగాను. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ ఎనర్జీ తగ్గిపోయిన తర్వాత అదే జీవన విద్య, అదే లాంగ్వేజ్ ని అవతల వాళ్ళ మీద ప్రయోగించే మాటలు, తూటాలు కానీ, వాగ్బాణాలు కానీ, దాన్ని ఇంకొంచెం పదును పెట్టడానికి నీ ఇంటెన్షన్ సరిగ్గా లేదు, నా ఇంటెన్షన్ బాగున్నది, జీవన విద్య తెలుసు కూడా నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, ఇలాంటి మాటలు వాడటము, ఇలాగా రిలేషన్షిప్ లో ఇబ్బందులు రావడం, ఇవన్నీ కూడా కనబడ్డాయి అనమాట. అరే ఇది బాగోలేదని చెప్పి మళ్ళీ వెళ్ళడం. ఈసారి మళ్ళీ 2nd, 3rd లెవెల్ అవుతుందంటే మా మిసెస్ ని పంపించాను. నెక్స్ట్ మళ్ళీ 2nd, 3rd లెవెల్ అవుతుందంటే నేను కాన్పూర్ వెళ్ళి అటెండ్ అయ్యాను. ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ ఆశ్రమ వాతావరణంలో ఇలాంటి లైఫ్ లీడ్ చేయగలగడము, ఇవన్నీ కూడా పాటించగలగడము. ఇన్ఫాక్ట్ నేను ఆరోగ్యం గురించి ఏవైతే ఆరోగ్య సూత్రాలు చెప్తాను, యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అందరికీ నేను టీచ్ చేస్తాను, అవి కూడా నేను అలాంటి ప్లేస్ లో బాగా ఆచరించగలిగేవాడిని. మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేసినప్పుడు, రియల్ లైఫ్ టెన్షన్స్ లో ఉన్నప్పుడు సరిగ్గా ఆచరించలేకపోయేవాడిని. ఎట్లాగా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ప్రదీప్ సార్ కపుల్స్ వర్క్షాప్ అని చెప్పి భార్య భర్తలకు ఎక్స్క్లూజివ్లీ వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఆ సమయంలోనే ఎప్పటి నుంచో ఈ జీవన విద్యలో ప్రయాణం చేస్తున్నటువంటి మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ CHDHC మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, గిరి గారు, శివ గారు, హరి గారు, అమ్మ శ్రీనివాస్, వీళ్ళందరూ, సుమన్ గారు, వీళ్ళందరినీ కూడా కలిసి ఆ టైంలో నాలాగే వీళ్ళు కూడా అందరూ ఈ లైఫ్ లో దీన్ని నిజంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరితో కలిస్తే, వీళ్ళతో కలిసి ఉంటే, వీళ్ళతో షేర్ చేసుకుంటే, వీళ్ళతో కలిసి సమస్యల్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ నేను CHDHCలో జాయిన్ అవ్వడానికి కారణం అంటే ముందు నాలో మార్పు రావాలి. ఆల్రెడీ అంటే మిగిలిన వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా ఇలాగే నాలో ఇబ్బందులు పడుతున్నారని అర్థమైంది. సో మరి ఏం చేయాలంటే ఫస్ట్ ప్రదీప్ సార్ దగ్గర కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని దాన్ని ఫాలో అవ్వాలి. దాని తర్వాత ఇలా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసిన హరి గారు మీకు చెప్పారు కదా, ఆయన మాటలు వింటే ఎంతో ఇన్స్పిరేషన్ వచ్చేది అనమాట. దీన్ని నిజంగా సీరియస్ గా లైఫ్ లో ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు ఈ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అయ్యేది వర్క్షాప్ అయిన తర్వాత, అందులో నన్ను మా ఆవిడని కూర్చోబెట్టేవారు అనమాట. కూర్చోబెట్టి మీకు ఎలా అనిపించింది అంటే నేను చాలా విషయాలు చెప్పేవాడిని, మా ఆవిడ మాత్రం చాలా బాగుంది అని చెప్పి క్లుప్తంగా ఊరుకునేది, కానీ మా ఆయనలో మార్పు వచ్చిందని ఎప్పుడు చెప్పేది కాదనమాట. సో మా ఆవిడ నన్ను సర్టిఫై చేయాలి, ఎస్ ఈయన సరిగ్గా జీవిస్తున్నారని చెప్పాలి అనే ఒక పట్టుదలతోటి ఈ CHDHCలో జాయిన్ అయ్యి వీళ్ళందరి హెల్ప్ తీసుకుంటూ, ప్రదీప్ సార్ గైడెన్స్ తీసుకుంటూ, అలాగే హరి గారు, మిగిలిన వాళ్ళందరూ గైడెన్స్ తీసుకుంటూ జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మా గురువు గారు గణేష్ బగారియా గారు ఈ సెల్ఫ్ ని ఎలాగైతే మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలో, అలాగే శరీరానికి పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. మమత అంటే నా శరీరమే కాకుండా నా అనుకున్న వాళ్ళ శరీరాన్ని పట్ల కూడా శ్రద్ధ కంప్లీట్ గా తీసుకోవడానికి మనం ఏం చేయాలి, దాన్ని మీరు కోర్స్ చేయండి అంటే మా టీం ఒక 10 డాక్టర్స్ అందరం కలిసి యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఎలాగ ఉన్నాయో అలా యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ ని ఒక చక్కటి కోర్స్ గా తయారు చేశామన్నమాట. ఈ కోర్స్ని లక్కీగా ఇంజనీరింగ్ కాలేజెస్లోని ఇండక్షన్ ప్రోగ్రాంలోని కంపల్సరీ పార్ట్గా ఇంక్లూడ్ చేయడానికి AICT వాళ్ళు ఈ సంవత్సరం డెసిషన్ తీసుకున్నారు. ఈ వర్క్షాప్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇది కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని నా లైఫ్లో నేను అప్లై చేయడానికి, మా కుటుంబ సభ్యులు అప్లై చేయడానికి కూడా నాకు CHDHCలో నేను ఒక పార్ట్గా ఉండడం వల్ల నా ఫ్రెండ్స్తో ఎల్లప్పుడూ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ కంటిన్యూస్గా వాళ్ళతో టచ్లో ఉంటూ, మంచి సత్సంగం అంటారు కదా, మంచి వాళ్ళతో మనలాగా ప్రయత్నిస్తున్న వాళ్ళందరితో వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మంచి మంచి ఐడియాస్ని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. ఇలాంటి సమయంలో నాకు మా మెంబర్స్ అందరూ కూడా దీన్ని మీరు ఆన్లైన్ వర్క్షాప్ చేయండి లాక్డౌన్ టైంలో అంటే, అప్పుడు దాకా ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ఇన్వైట్ చేస్తే చేయడము, లేదంటే మా హాస్పిటల్లో చేయడం చేశాను. ఆన్లైన్లో తెలుగు వర్క్షాప్ ఒకటి 8 days వర్క్షాప్ చేశాను. అలాగే తర్వాత ఇంగ్లీష్ వర్క్షాప్ నిన్నటితో 7 days ఇంగ్లీష్ వర్క్షాప్ కంప్లీట్ చేశాను. అండ్ హరి గారు బాగా నన్ను ప్రోత్సహించి చేసింది ఏంటంటే, ఇది కేవలం మనం వినేస్తే సరిపోదండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని ఎట్లాగైనా అందరూ ఈ ఆరోగ్య సూత్రాలని లైఫ్ లో పాటించి, ఎందుకంటే ఈ రోజున మనం అందరూ ఎందుకు లాక్డౌన్ లో కూర్చున్నాము అంటే భయంకరమైనటువంటి డిసీజ్ బయట స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేదు. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు సరిగ్గా లేదు, ఎందుకు వీక్ గా ఉంది అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు. మన లైఫ్ స్టైల్లో మన హెల్త్ ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి స్టెప్స్ మనం తీసుకోవడం లేదు. ఇది అందరూ తీసుకోవడానికి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో మీరు బాగా చెప్తున్నారు, కానీ అది తీసుకునేలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దానికి మీరు మీ టీమ్ ఆఫ్ డాక్టర్స్
మెంబర్స్ అందరూ కూడా చేయాలని చెప్పి నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తే మేము ఏం చేసామంటే స్వాస్థ్య రక్ష ప్రోగ్రామ్ అని ఒక ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేసాం. ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకుని వాళ్ళకి ఒక డాక్టర్ని అసైన్ చేసి ఆ డాక్టర్ బాడీ కాన్స్టిట్యూషన్ ఆధారంగా, వాళ్ళ హెల్త్ కండిషన్ ఆధారంగా, వాళ్ళ ఆక్యుపేషన్ ఆధారంగా, వాళ్ళు ఉండే పరిసరాల ఆధారంగా ఒక 66 హెల్త్ టాస్క్స్ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం దగ్గర నుండి రాత్రి 9:30కి లైట్లు ఆపి 10 లోపు నిద్రపోవడం వరకు ఒక 66 హెల్త్ టాస్క్స్ ని తయారు చేసి అవి వాళ్ళకి అనుగుణంగా అరేంజ్ చేసి వాళ్ళు ప్రతిరోజు అవి పాటిస్తున్నారా లేదా అని 3 పూట్ల వాళ్ళని పుష్ చేస్తూ వాళ్ళని పాటించడంలో ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యల్ని సింపుల్ గా సాల్వ్ చేసి అక్కడ ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ చేతిని పట్టుకుని ఎలా జాగ్రత్తగా తీసుకెళ్లి ప్రకృతి చేతిలో వాళ్ళ చేతిని పెట్టేదాకా ఒక 14 days స్వాస్థ్య రక్ష ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. అది సక్సెస్ఫుల్ గా 2nd బ్యాచ్ కంప్లీట్ అవ్వబోతోంది. 3rd బ్యాచ్ June 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా హెల్త్ విషయంలో కొన్ని ఎవరో ప్రజెంట్ చేస్తున్నారండి, రాజు అనే ఆవిడ. సో ఈ హెల్త్ విషయంలో, ఆరోగ్యం విషయంలోని యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అంటే జనరలీ ఈ వర్క్షాప్ ఎట్లా ఉంటుంది అంటే మనకి యూట్యూబ్లోని ఇంకా అదర్ సోషల్ మీడియాలోని ఇలా చేయండి అలా చేయండి అని బోల్డ్ అని హెల్త్ టిప్స్ చెప్తుంటారు. ఆ హెల్త్ టిప్స్ ఒకరికి పని చేస్తుంది, మరొకరికి పని చేయదు. ఎందుకు అంటే మన శరీరం వేరే వాళ్ళ శరీరం కన్నా డిఫరెంట్గా ఉంటుంది. మన శారీరక ప్రకృతి, మానసిక ప్రకృతి వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక హెల్త్ టిప్ అందరికీ పనిచేయదు. అదే యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అనేవి అందరికీ ఒకే రకంగా ఉంటాయి, విశ్వవ్యాప్తంగా ఉంటాయి. ఆ యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ని మనం కనుక అర్థం చేసుకుని తదనుగుణంగా మన డైలీ రొటీన్ని, మన ఫుడ్ని, మన అదర్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకుంటే ఏ విధమైన రెగ్యులర్ యాక్టివిటీకి ఆటంకం కలగకుండా మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే, ఈ స్వాస్థ్య ప్రోగ్రామ్ లో ఉద్దేశం కూడా అంతే. మనం ఎక్కడుంటే అక్కడ ఏం పని చేస్తుంటే ఆ పని చేస్తూ మనం ఈ హెల్త్ టాస్క్స్ ని మన లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుని ఆచరించగలిగితే, అది మనకి టైలర్ మేడ్ గా ఉంటే మనము మన కుటుంబ సభ్యులు అందరూ కలిపి చేయగలిగితే, మన కుటుంబ ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా సమాజ ఆరోగ్యం బాగుంటుంది. సమాజ ఆరోగ్యం బాగుంటే ఇలాంటి లాక్డౌన్ లో కూర్చోవలసిన పరిస్థితి మళ్ళీ ఎదురు కాదు అని ఒక సదుద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇట్లాంటి ఈ కార్యక్రమాలు ఏదైతే నేను చేస్తున్నానో దీనికి నా వెంట ఉండి ఎల్లప్పుడూ వెనక నుంచి పుష్ చేస్తున్నటువంటి నా CHDHC సోదరులందరికీ అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ఈ దీనిలోకి ఇంట్రడ్యూస్ చేసిన ప్రదీప్ సార్ ఉన్నారు, ఇక్కడ గురుగారు వెయిట్ చేస్తున్నారు. ఆయన షేరింగ్ వినడానికి నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుందర్ సార్. సారీ మిమ్మల్ని రష్ చేశాము ప్రెజెంటేషన్లో. సో సుందర్ సార్ మా అందరికీ డాక్టర్ అండ్ మమ్మల్ని ఎప్పుడు హెల్త్ పట్ల మోటివేట్ చేస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా ఒకవేళ ఆరోగ్యదాత్రి వాళ్ళ ఫాలో అవ్వాలి అంటే ఫేస్బుక్లో కానీ ఆరోగ్యదాత్రి.comకి వెళ్ళి వాళ్ళ నెక్స్ట్ సుందర్ సార్ గారు ఆర్గనైజ్ చేయబోయే నెక్స్ట్ వర్క్షాప్స్ గురించి తెలుసుకోవచ్చండి. అండ్ స్వాస్థ్య రక్ష ప్రోగ్రామ్ ఇలాంటివి కూడా మీకు చాట్ విండోలో కూడా వెబ్సైట్ అడ్రస్ పోస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ప్రదీప్ కుమార్ రామంచర్ల సార్ మనతో ఉన్నారు, ఇవాళ జాయిన్ అయ్యారు. మేము రిక్వెస్ట్ చేశాము ఈ పార్టిసిపెంట్స్ అందరికీ అడ్రస్ చేసి మాట్లాడమని. సో ప్రదీప్ సార్ గురించి చెప్పాలంటే నాకు పర్సనల్లీ ప్రదీప్ సార్ IIIT హైదరాబాద్లో టీచర్. నేను IIIT హైదరాబాద్లో బీటెక్ అండ్ MS చేశాను కాబట్టి. కానీ అలానే ఈ CHDHC టీం అందరికీ కూడా టీచర్. ఈ జీవన్ విద్యా వర్క్షాప్ కానీ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఏదైతే ఉందో కోర్సు చాలా వరకు మా CHDHC టీం ప్రదీప్ సార్ వర్క్షాప్స్ అటెండ్ అయ్యే ఈ కంటెంట్కి ఇంట్రడ్యూస్ అవ్వడము, ఆ తర్వాత డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ మాకు కంటిన్యూస్గా గైడ్ చేస్తూ ఈ నాలెడ్జ్ని మాకు అర్థం చేసుకునే ప్రాసెస్లో మాకే కాదు ఈ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వందల వర్క్షాప్స్ కానీ లెక్చర్స్ రూపంలో కానీ సార్ ఈ కంటెంట్ని స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ సార్ ప్రొఫెసర్ అండ్ రిజిస్ట్రార్ అట్ IIIT హైదరాబాద్ ప్రస్తుతం. అండ్ హీ ఆల్సో హెడ్స్ ద ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్. చాలా ఆల్ ఓవర్ ఇండియా ఎర్త్క్వేక్ గురించి కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గురించి కూడా చాలా హై కమిటీస్లో కానీ ఈవెన్ మీడియాలో కూడా సార్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఎర్త్క్వేక్స్ అండ్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడమని. అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ దీన్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి అని ఒక సంకల్పంలాగా తీసుకుని ఆల్మోస్ట్ లైక్ 10-12 years బ్యాక్ నుంచి ఏపీలో మన తెలుగు ప్రజలందరికీ ఇది తీసుకెళ్ళాలి అన్న సంకల్పంతో చాలా ఇది యాక్చువల్లీ
కోర్స్ రూపంలో కూడా ఇంట్రడ్యూస్ అయిందండి డిగ్రీ కాలేజెస్లో. సో సార్ ఇనీషియల్గా అందరు టీచింగ్ ద టీచర్స్ లాంటి ప్రోగ్రామ్స్ని చేసి ఈ కోర్స్ని ఆ డిగ్రీ కాలేజెస్ అన్నిటికీ తీసుకెళ్ళడంలో చాలా ఇన్స్ట్రుమెంటల్. అండ్ సో కొంచెం లేట్ అయ్యాను సార్, సారీ, బట్ ఓవర్ టు యూ సార్, వీడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. సుమన్ గారు ప్రెజెంటేషన్ కనిపించట్లేదు సార్. నా ప్రెజెంటేషన్ కనిపించట్లేదండి సార్ ఫోటో. ఓకే, క్యారీ ఆన్. ఓకే, ఒక్క నిమిషం. ఐ థింక్ నేను చూపించాను అనుకున్నాను. జస్ట్ సెకండ్. కనిపిస్తుంది. షూర్ షూర్. ఓకే, యా. సో ప్రదీప్ సార్ అండ్ సార్ వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫోటో కూడా పెట్టాము అయితే. యా సార్, ప్రదీప్ సార్ ప్లీజ్ టేక్ ఓవర్. సుమన్ గారు, ప్రదీప్ సార్ వీడియో ఆన్ చేస్తా అన్నారు కాబట్టి మీరు అన్పిన్ చేస్తే అంటే చాలా మందికి పిన్ చేసుకోవడం తెలియదు. అంటే ప్రెజెంటేషన్ ఆపేయమంటారా? గుడ్ మార్నింగ్ వీడియో. నేను ఆపేసాను. ఎస్ సార్, మీరు మాట్లాడవచ్చు సార్. యా, అందరికీ నమస్కారం అండి. నేను ఇందాక హరి గారిది తర్వాత సుందర్ రాజ్ గారిది ఇద్దరి విన్నాను. చాలా బాగా అనిపించింది. ఇది రియలీ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. అయితే నా గురించి నేను దీనికి ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యానో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ బిలాంగ్ టు హైదరాబాద్. సో ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పెరిగాను నేను. అక్కడే స్కూలింగ్ అంతా జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి ఈ లైఫ్లో అంటే అప్స్ అండ్ డౌన్స్ ఇట్లాంటివన్నీ చూశాను. ఫ్యామిలీ ట్రబుల్స్ ఎలా ఉంటాయి అనేది. దిస్ మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కూడా. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది ఏంటంటే, కొంతమందికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఉంటాయి, కొంతమందికి తక్కువ డబ్బులు ఎందుకు ఉంటాయి, తర్వాత డబ్బులన్నీ అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే ప్రాబ్లమ్స్ ఉండవు కదా అనేది ఒక అంటే బలంగా పడిపోయింది అన్నమాట. ఇది క్లియర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే బాగుంటుందని. అది చిన్నప్పుడు స్కూల్లో. తర్వాత మా స్కూల్లో వాటర్ ట్యాంక్ పైన ఒక స్లోగన్ రాసి ఉండేది, ద ఎండ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ బిల్డింగ్ అప్ ఆఫ్ క్యారెక్టర్ అనేది. అయితే ఇది ఏం రాశారు, అది మన గాంధీ గారి బొమ్మ ఉన్నది దాని పక్కన. అయితే ఇది ఏంటి అసలు, వాట్ ఈస్ దిస్ అని ఆ మీనింగ్ అంటే ఆల్వేస్ అది అంటే మైండ్లో స్టక్ అవుతుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి అనేది అది తెలియదు ఆ టైంలో. తర్వాత స్కూలింగ్ అయిపోయింది, తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో కాలేజ్లో జాయిన్ అయితే ఫ్రీడమ్ లాంటిది ఉంటుంది అనేది బలంగా నా లోపల ఉండేది అనమాట. ఫ్రీడమ్ ఏంటంటే మనం స్కూల్ బ్యాగ్ మోసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఒక బుక్తో కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, ఇట్లాంటివన్నీ. అయితే రకరకాల అపోహలు ఉండేవి. ఒక్కొక్క అపోహ మాత్రం మెల్లమెల్లగా బ్రేక్ అవుతూ వచ్చింది. అయితే తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సో దాంట్లో కూడా ఇలాంటివి అనమాట, రకరకాల మనుషులు ఉన్నారు. సో అందరికీ ఇష్యూస్ ఉన్నాయి, అందరూ సాల్వ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ నేను ఏమనుకునేవాడిని అంటే, మనీ ఉంటే కొంచెం అంటే కన్వీనియన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది కొంచెం బలంగా నమ్మాను అనమాట ఆ టైంలో. తర్వాత కష్టపడి చదివాను. చదువులో ఏమాత్రం ఎఫర్ట్ ఎక్కడ తగ్గలేదు. సో స్ట్రాంగ్గా ఎఫర్ట్ పెట్టాను. సో ఐ యూస్ టు గెట్ గుడ్ మార్క్స్ అండ్ ఆల్వేస్ యూస్ టు బి టాపర్. 6th నుండి అంటే పిహెచ్డి అయ్యేంత వరకు నేను సెకండ్ రాలేదండి, అన్ని ప్లేస్లో ఫస్ట్ వచ్చాను. బట్ అది కూడా ఒక రకమైన అంటే ఐఎమ్ ఏ సాఫ్ట్ స్పోకన్ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు, బట్ అది కూడా ఒక తెలియని ఒక ఆరోగెన్స్ అనేది లోపల డెవలప్ అయిందనమాట. అంటే బయటకి ఏం కనబడదు, కానీ నాకంటే ముందు ఎవరన్నా వస్తున్నారు అంటే కనుక కొంచెం అంటే తట్టుకోలేకపోయేవాడిని. సో ఇంకా కొంచెం గట్టిగా అంటే చదివి లేదు, నా పొజిషన్ నాకు ఉండాలి, రిటైన్ అవ్వాలని. సో అలాగని హెల్ప్ చేయలేదు అని కాదు, అందరికి హెల్ప్ చేసేవాడిని. సో ఇట్లా ఈ మైండ్ సెట్తో, ఈ మెంటాలిటీతో నేను గ్రో అయ్యాను. తర్వాత ఒకసారి ఈ ఐఐటి కాన్పూర్లో మాస్టర్ చదివినప్పుడు అప్పుడు అంటే మనని మనం చూసుకోవడం అంటే ఏంటి అనేది ఆ ఎలిమెంట్ అనేది డెవలప్ అయింది. అంటే ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సరౌండింగ్, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నేను రెస్పాన్సిబుల్, ఈ ఎలిమెంట్ కూడా డెవలప్ అయింది. అయితే అక్కడ ఒకటి ఇంకొక అజంప్షన్ నా లోపల ఏం నాటుకుందంటే, ఇంకా బలం ఏమైందంటే టెక్నాలజీతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని.
సో ఆ ప్రాసెస్లో నేను చాలా అంటే బుక్స్ చదివాను అనమాట. ఈ అంటే ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్, డీపర్ క్వశ్చన్స్ ఇట్లాంటి వాటికి. ఐఐటీలో ఉన్నప్పుడు చాలా ఫ్రీ టైం దొరికేది. అవన్నీ చదివాను. ఒక రకమైన అంటే అండర్స్టాండింగ్ అనేది తెచ్చుకున్నాను. మాస్టరీ ఓవర్ దోస్ టాపిక్స్ కూడా కొంచెం ఒక ఒక మాదిరిగా ఒక లెవెల్లో నాకు వచ్చిందనమాట అలాంటి టాపిక్స్ పైన. ఓకే. అంటే యోగా కానీ, మెడిటేషన్ అని కానీ, తర్వాత ఆల్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ టాపిక్స్ పైన. అయితే అది కూడా ఒక రకమైన అంటే సుపీరియారిటీ అనేది ఉందన్నమాట. సో ఐ కెన్ టాక్ అండ్ ఐ కెన్ కన్విన్స్ లాజికల్లీ ఐ కెన్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. కానీ ఎక్కడో తెలియని వెలితి అనేది ఉంది లోపల. అది అయిన తర్వాత ఒక ఫర్ టైమ్ బీయింగ్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఈ ఎల్ఎన్టీ ఈసీసీలో పనిచేశాను 1 year ఎంటెక్ అయిపోయిన తర్వాత. బిఫోర్ ఐ వెంట్ ఫర్ పిహెచ్డి. ఓకే. అయితే జపాన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, జపాన్లో నేను పిహెచ్డి చేసిన ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్లో. సో మనం అందరం దాన్ని అడ్వాన్స్డ్ కంట్రీ అనుకుంటాం. డెఫినెట్లీ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ, సో దాంట్లో డౌటే లేదు అసలు. అయితే కానీ అక్కడ అంటే ఎవ్రీథింగ్ విల్ బి రోజీ పిక్చర్ ఇట్లాంటిదని అన్న అపోహతో నేను వెళ్ళాను అక్కడికి. అయితే ఫస్ట్ డేనే ఐ వాజ్ రియలీ అంటే ఏమంటారు షాక్ టు సీ. సో వాట్ ఈస్ దట్ షాక్ అంటే ఏంటంటే, నేను ఇంటి ఎయిర్పోర్ట్ నుండి నాకు డార్మిటరీ అంటే హాస్టల్ వరకు వెళ్ళేంత లోపల ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ అంటే మన అక్కడ యూనివర్సిటీ అరేంజ్ చేసిన పర్సన్ కేమ్ అండ్ రిసీవ్డ్ మీ. అక్కడ నుండి డార్మిటరీ వరకు వెళ్ళే డిస్టెన్స్లో అరౌండ్ 1 hour జర్నీ. అంత లోపలనే నేను మా ఫ్యామిలీ గురించి మొత్తం అంటే బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు ఏంటి అన్నీ చెప్పాను మొత్తం. అయితే దట్ పర్సన్ వాజ్ నాట్ షేరింగ్ ఎనీథింగ్ విత్ మీ. అప్పుడు డౌట్ వచ్చింది అనమాట. అది ఎందుకు ఇతను షేర్ చేయట్లేదు, ఇన్ని చెప్తున్నాను కదా అంటే, అప్పుడు తర్వాత నాకు అర్థమైంది అంటే ద డీటెయిల్స్ అరౌండ్ హిస్ ఫ్యామిలీ వాజ్ నాట్ సో ఎక్సైటింగ్. ఓకే. అందుకని ఇంకా షేర్ చేయట్లేదు. అయితే నేను అనుకున్నాను, మరి అది ఇంత డెవలప్ కంట్రీ కదా, మరి ఇలాంటివి ఎందుకు ఉన్నాయని. అంటే నేను చుట్టూ చూస్తున్న కొద్దీ చాలా మంది లైఫ్ అలానే నడుస్తున్నాయి. అండ్ అదర్ థింగ్ ఈజ్ డైవర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. దెన్ ఏమంటారు నాట్ గెటింగ్ మ్యారీడ్ అనేది. అయితే ఇవన్నీ నాకు ఇంకా పెద్ద షాక్ తగిలింది అనమాట. అరే ఏంటి, నేను ఇది డెవలప్డ్ అనుకున్నాను మరి. బట్ ఆన్ ద అదర్ సైడ్ దెర్ ఆర్ సో మెనీ పాజిటివ్స్. ఏంటంటే టీమ్ వర్క్, తర్వాత డెడికేషన్ టు వర్క్, టీమ్ వర్క్ అండ్ డెడికేషన్ టు సర్వీస్, ఇట్లాంటివి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఆ ప్రాసెస్లో అది ఐ వాజ్ గెటింగ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ 2001లో గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది. అయితే నేను జపాన్ నుంచి ఇక్కడికి మన ఇండియాకి వచ్చి ఒక 12 days ఉన్నాను మన ఇండియాలో గుజరాత్లో. అయితే ఆ టైంలో నేను ఐ హ్యావ్ సీన్ మేబీ లైఫ్ వెరీ వెరీ క్లోజ్లీ. అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ డెత్స్. అంటే నేను ఈ ఎర్త్క్వేక్ రికగ్నైజేషన్ సర్వే అంటారు, ఎర్త్క్వేక్స్ గుజరాత్ ఎర్త్క్వేక్ తర్వాత వచ్చిన ఎర్త్క్వేక్స్ అన్ని నేను పర్సనల్గా వెళ్ళాను. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీమ్ పార్ట్గా నేను వెళ్ళాను అనమాట. చాలా సఫరింగ్స్ చూశాను. అంటే ఒక ఇంట్లో 8 మంది ఉన్న ఇంట్లో 7 చనిపోయారు, 1 మిగిలారు. సో అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, అరే వాట్ ఈస్ దిస్ లైఫ్ అబౌట్, ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ సర్క్లింగ్ అరౌండ్ మీ. అయితే అప్పుడు ఈ చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే. ఏం చేంజ్ అయింది అంటే, డబ్బు ఉంటే టెక్నాలజీతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనుకున్నాను. కానీ నేను అప్పుడు కంక్లూడ్ చేసుకుంది ఏంటంటే, టెక్నాలజీతో సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మనుషులకి. బట్ మేబీ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ మోర్ ఇన్ నేచర్, అంటే నంబర్ ఎక్కువ ఉన్నాయి రాదర్ దాన్ టెక్నాలజీతో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ కన్నా. సో అది ప్రయారిటీలో అయిపోయింది అనమాట. దానికి సొల్యూషన్ ఏంటి? సో ఇంకా టైం గడుస్తున్న కొద్దీ దెన్ I joined IIIT Hyderabad, though I had offer from few IITs, and IIT Madras lo offer letter kuda undi. Then I joined in IIIT Hyderabad just to do something new. ఓకే. నాకు కొన్ని అంటే సివిల్ ఇంజనీరింగ్లో కొన్ని చేంజెస్ అంటే కొన్ని అడ్వాన్స్డ్ థింగ్స్ రావాలని చెప్పి నాకు కొన్ని ఐడియాస్ ఉండే వచ్చి జాయిన్ అయ్యాను ఇక్కడ. జాయిన్ అయిన తర్వాత యాజ్ ఎ టీచర్ ఐ వాజ్ గుడ్. అంటే ఐ యూస్ టు గెట్ గుడ్ రెస్పెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అన్ని. కానీ లోపల ఎక్కడో ఒక దగ్గర అంటే ఒక వ్యాక్యూమ్ లాగా, గ్యాప్ లాగా కనిపించేది. ఏంటి అసలు, వాట్ ఐ డూయింగ్, ఈజ్ ఇట్ సస్టైనబుల్, ఈజ్ ఇట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, ఐ సాటిస్ఫైడ్ అనేది. ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు 2005లో మా దగ్గర ఒక వర్క్షాప్ జరిగింది, అదే జీవన విద్యా వర్క్షాప్ అని. గణేష్ బగరియా సార్, ఆయన ఐఐటి కాన్పూర్ గ్రాడ్యుయేట్, హెచ్బిటిఐ కాన్పూర్లో ప్రొఫెసర్, ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్. ఆయన వచ్చి వర్క్షాప్ చేశారు.
అయితే ఆయన వర్క్షాప్ చేస్తున్నప్పుడు 8 days వర్క్షాప్ అది. ఆయన వర్క్షాప్ చేసినప్పుడు నేను వింటూ ఉన్నాను. వింటూ ఉంటే ఫస్ట్ ఏమైందంటే ఆయన టీచర్ అని తెలియగానే నేను ఫస్ట్ ఏం చేశానంటే ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అని కనుక్కున్నాను. ఆయన బీటెక్ అండ్ ఎంటెక్, నాకేమో పిహెచ్డి పోస్ట్ డాక్ ఉంది. అయితే నేను నాకంటే తక్కువ క్వాలిఫైడ్ పర్సన్ కదా, ఎలా వినగలుగుతాను ఆయనది నేను? ఓకే, అయితే ఆల్రెడీ అంటే నేను పైన ఉన్నాను, ఆయన కింద ఉన్నారు, ఇట్లాంటిది ఒక రకమైన సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ ఉందన్నమాట. అయితే ఏది చెప్పినా సరే దాంట్లో ఏదో క్వశ్చన్ వెతకడం అట్లాంటివి నేను ట్రై చేస్తున్నాను. బట్ క్వశ్చన్ మాత్రం పొలైట్ గానే అడుగుతాను కూడా, దట్ ఈస్ బేసిక్ నేచర్. అయితే ఆయన చెప్తున్నారు అన్ని కాన్సెప్ట్ చెప్తున్నారు. అయితే ఏమవుతుంటే ఒక రకమైన అరోగెన్స్ లోపల ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అరే అలా ఎలా చెప్తాడు, నాకు ఇంకా ఎక్కువ తెలుసు కదా, ఇలాంటిదండి. అయితే మెల్లమెల్లగా ఒక 2 రోజుల తర్వాత నా అహం అనేది బ్రేక్ అవడం స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇది ఇంకోటి ఏంటంటే చాలా అంటే ఇన్విజిబుల్ అహం అండి, ఇది విజిబుల్ అహం కూడా కాదు. ఓకే, అయితే ఒకసారి రిలేషన్షిప్కి వచ్చేటప్పటికి అప్పుడు నాకు అనిపించింది, నో బాస్, దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ వే. ఓకే, ఐ హ్యావ్ టు సరెండర్ అండ్ లిసన్ టు దీస్ కాన్సెప్ట్స్ అని అప్పుడు చాలా జాగ్రత్తగా మొత్తం టాపిక్స్ అన్ని విన్నాను. నేను యూజువల్గా మంచి నోట్స్ బాగా రాసుకుంటాను, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటాను. బికాజ్ అంటే ఐఎమ్ డెడికేటెడ్ టువర్డ్స్ టీచింగ్ ఫీల్డ్. అందుకనే అంటే లాంగ్ టర్మ్ లో ఏ కంటెంట్ ఎలా యూజ్ అవుతుందో అంటే నాక్ అనేది ఉందన్నమాట. సో అలా నేను రాసుకుంటూనే ఉన్నాను, అంత బాగా అయింది. తర్వాత నేను చెప్పాను, నేను ఇలా అయ్యింది నాకు, బట్ నౌ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్ లో నాకు తెలిసిన అంటే ఇన్ సమ్మరీ ఇన్ షార్ట్ నాకు ఏమర్థమైందంటే ఇది చాలా సింపుల్ గా ఉంది, చాలా లాజికల్ గా ఉంది, ఎట్ ఫిలాసఫికల్ డెప్త్ ఎంత డీప్ గా ఉంది అని అంటే ఆటమ్ నుంచి ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ వరకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఉందండి దీంట్లో. ఓకే అని నేను నమ్ముతున్నాను. ఓకే, నేను చెప్పినందుకు సడన్ గా మీరు నమ్మాల్సిన అవసరం లేదు, మీ టెస్టింగ్ మీరు చేసుకోండి. అయితే యూనివర్స్ ఎందుకు ఉంది అన్నదానికి ఆన్సర్ రాదు మనకి, ఆటమ్ ఎలా తయారైంది అన్నదానికి ఆన్సర్ రాదు మనకి. ఈ 2 తప్ప మిగతా ఏ క్వశ్చన్ అని అడగండి, జీవన విద్య మధ్య దర్శనంలో ఆన్సర్ ఉంది. ఈ రెండింటి ఆన్సర్ ఏంటంటే అనుభవం, అంటే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. మిగతావన్నీ లాజికల్ గా మనం పేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఇంకొక డేంజర్ ఏముంది అని అంటే మనకి చెప్పడం వచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఓకే, అయితే విన్నవి మనకు చెప్పడానికి పనికొస్తాయి, అర్థమైనవి బతకడానికి పనికొస్తాయి. సో చెప్పడం ఇంపార్టెంటా, అది యూజ్ చేసి దాన్ని అనుసరించి బ్రతకడం ఇంపార్టెంటా, ఇది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందాక హరి గారు తర్వాత సుందర్ రాజు గారు చెప్పారు చూడండి, వాళ్ళు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసిన ఆస్పెక్ట్స్ చెప్తున్నారు కదా, అందుకనే చాలా అంటే రోమాంచకంగా ఉంటుంది, చాలా అంటే ఏమంటారు మనకి హార్ట్ టు హార్ట్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ లో. అయితే నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు మై జర్నీ, మా దగ్గర 2005లో నేను అటెండ్ అయిన తర్వాత సెకండ్ వర్క్ షాప్ మళ్ళీ జరిగింది, మళ్ళీ నేను అటెండ్ అయ్యాను. తర్వాత ఇది పిల్లలకి అంటే తీసుకెళ్తే బాగుంటుంది కదా అని మా డైరెక్టర్ గారు ప్రొఫెసర్ రాజీవ్ సంగల్, తర్వాత నేను ఇంకా 4 ఫ్యాకల్టీ మెంబర్స్ మాట్లాడుకున్నాం అనమాట, ఇది బాగుంటుంది, మంచిగా మనము అదే తీసుకెళ్ళొచ్చు అని. సో దెన్ వి సెడ్ ఓకే లెట్ us డూ ఇట్ అని. అయితే అప్పుడు మన అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో ఎలా పెట్టాలి, ఫ్యాకల్టీ మీటింగ్ లో ఎలా పెట్టాలి, ఇవన్నీ. అయితే వీ డిసైడెడ్ దట్ ఏమైనా సరే లెట్ us గో హెడ్ అండ్ డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తామో, లైఫ్ అంతా అయిపోయిన తర్వాత అరే ఇది చేసేది ఉండే అని మళ్ళీ బాధపడడం తప్ప, హై ఎనర్జీ ఉన్నప్పుడే చేసేద్దామని వెంట్ ఫార్వర్డ్. అయితే ఈ టాపిక్ ఎలా ఉంది అని అంటే అందరికీ చెప్పాలి కదా, స్టూడెంట్స్ కి చెప్పాలి, 200 మంది పిల్లలు. సో ఎలా చెప్తాము, ఎవరికి అంతగా గ్రిప్ లేదు. అయితే ఈ మన ప్రొఫెసర్ గణేష్ బగారియాని రిక్వెస్ట్ చేశాం, ఏమనంటే 8 days వర్క్ షాప్స్ 200 మంది పిల్లలకి కండక్ట్ చేయాలి. అది కండక్ట్ చేయాలి అని అంటే ఆయన అన్నారు, లేదు ఇది ఇంటరాక్టివ్ సెషన్ కాబట్టి 200 మందితో సరిగా వర్కౌట్ అవ్వదు, ఇప్పుడు మేము చేసేస్తున్నామండి, అంటే ఎక్కువ నెంబర్ కూడా చేస్తున్నాము, ఎందుకంటే చాలా వీ హ్యావ్ గ్రోన్ నౌ ఇన్ దిస్ ఏరియా. కానీ ఆ టైంలో లేదు తక్కువ నెంబర్తో బాగుంటుంది అని 50-50 అన్ని డివైడ్ చేశారు. అయితే ఈ 50-50 1 minute 50-50 స్టూడెంట్స్ అని 4 batches లో డివైడ్ చేశారు. అయితే 4 batches లో డివైడ్ చేసిన తర్వాత అందులో ఏమైందంటే 2 batches వాళ్ళకి హిందీ అర్థం అవుతుంది, అయితే హిందీలో కండక్ట్ చేశారు. మిగతా 2 batches దాంట్లో చాలా మటుకు తెలుగు వాళ్ళు ఉన్నారు, తర్వాత కొంతమంది లైక్ నాన్ హిందీ ప్లస్ నాన్ తెలుగు, అంటే వాళ్ళకి ఇంగ్లీష్లోనే జరగాలన్నమాట. అయితే తెలుగు వాళ్ళకు కూడా సరే ఇంగ్లీష్లోనే కండక్ట్ చేద్దామని చెప్పేసి మిగతా 2 batches ఇంగ్లీష్లో 2 batches హిందీలో.
హిందీలో 2 బ్యాచెస్ కండక్ట్ చేసేస్తారు, అయిపోయింది, బాగానే నచ్చింది. తర్వాత ఇంగ్లీష్ బ్యాచ్ వచ్చేటప్పటికి దాంట్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే ఏమైందంటే గణేష్ బగరియా గారు కండక్ట్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ లో చేస్తున్నప్పుడు ఏమైందంటే కొన్ని వర్డ్స్ అంటే మదర్ టంగ్ లో వింటే బాగుంటుంది అని, అయితే వాళ్ళకి సరిగా అంటే ఎక్కట్లేదు, సరిగా అర్థం అవ్వట్లేదు. నన్ను ఏం అడిగారంటే మీరు ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుందండి అని అడిగాను నన్ను. అంటే మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి, అయితే 1.5 hour లెక్చర్ 1 hour లెక్చర్ మీరు ఒక 15 minutes లో ట్రాన్స్లేట్ చేస్తే ఇంకొంచెం సరిగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది అని. అయితే అప్పుడు నేను ఫస్ట్ టైం ఇంకా అంటే ఎక్కువ అటెన్షన్తో, ఎందుకంటే చెప్పగానే మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి కదా అని చాలా జాగ్రత్తగా విని ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ టైంలో పిల్లలకి నేను 10-15 నిమిషాలు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నప్పుడు పిల్లలు ఏమన్నారంటే, సార్ ఆయన ఇంగ్లీష్లో ఒకటి చెప్పారు, మీ తెలుగులో ఇంకేదో చెప్తున్నారు, సో దిస్ మే నాట్ బి రైట్, వీఆర్ నాట్ యూజింగ్ ద రైట్ వర్డ్స్, ఇట్లా అని కొన్ని కామెంట్ చేశారండి పిల్లలు. అయితే నేను యాజ్ ఎ టీచర్ నేను హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజ్, ఇది క్రాస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను కన్విన్స్ చేసి ఏదో ఇదే కరెక్ట్ అట్లా చెప్పలేను. ఇంకోటి లోపల కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే నాకు కూడా తెలుసు అది కరెక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వట్లేదు అని. అయితే అప్పుడు నౌ ఐ వాంట్ టు అంటే ఆల్ ద స్టూడెంట్స్ వాళ్ళతో ఉండాలి నేను. అదే వాళ్ళకి చెప్పాను, అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను అనమాట. మనం అన్నం తినేటప్పుడు అన్నం అంటే కలుపుతాము, ఓకే, మనం పప్పు వేసి అన్నంలో బియ్యంలో అంటే అన్నంలో కలిపిన తర్వాత ముద్ద తీసుకొని తిన్నప్పుడు అన్ని మెతుకులు లోపలికి వెళ్తాయా అండి అంటే లేదు, వెళ్ళవు సార్, కొన్ని కింద పడతాయి. అయితే నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను, నేను కూడా అదే ప్రయత్నిస్తున్నానండి కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయడానికి, కానీ రావట్లేదు నాకు, మీరు హెల్ప్ చేస్తే నాకు కూడా బాగుంటుంది, నేను ఇంకా బాగా చేయగలుగుతాను. ఇది సేమ్ ఇలానే నో ఎగ్జాగరేషన్ ఇలాంటి వర్డ్సే యూస్ చేసి నేను చెప్పగానే పిల్లలందరూ చాలా అంటే బాగా రిసీవ్ చేసుకొని నో సార్ వీ విల్ కోఆపరేట్ విత్ యూ, పిన్ డ్రాప్ సైలెన్స్ అన్ని ఇంకా వాళ్ళే వాలంటీర్స్ తయారు, పిన్ డ్రాప్ సైలెన్స్ తో వర్క్ షాప్ జరిగింది. ఇంకా పిల్లలు ఒక వర్డ్ హిందీది ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే ఇమీడియట్ గా ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, అలా జరిగింది. చాలా అంటే రియల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్. దాని తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఏమైందంటే వర్క్షాప్ అయిపోయింది. దాని తర్వాత మా డైరెక్టర్ గారు ప్రొఫెసర్ రాజీవ్ సంగల్ గారు ఆ టైంలో వాళ్ళ కూతురు ఒక స్కూల్లో చదివేది, వాళ్ళకు ఒక ఫ్రెండ్, అయితే ఆ ఫ్రెండ్ వాళ్ళ తాతయ్యకి ఒక ఆశ్రమం ఉందన్నమాట, వాల్మీకి వనప్రస్థ ఆశ్రమం. అయితే వాల్మీకి వనప్రస్థ ఆశ్రమం నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఏంటంటే ఈ జీవన విద్య వర్క్షాప్ వాళ్ళ కండక్ట్ చేయాలి అని చెప్పేసి. అయితే వాళ్ళు గణేష్ బగరియా గారిని రమ్మని చెప్పారు. అక్కడ కూడా మళ్ళీ సేమ్ బ్లాక్ ఏంటంటే ఈయన హిందీ చేయగలుగుతారు, ఇంగ్లీష్ చేయగలుగుతారు, అక్కడ వాళ్ళకి తెలుగులో కావాలి. అయితే మా డైరెక్టర్ గారు పిలిచేసి ప్రదీప్ కెన్ యూ గో అండ్ కండక్ట్ ఇట్. అయితే నేను డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఇంక ఒప్పుకోవాలి అన్నట్టు. ఆ హైరార్కీ కూడా ఉందండి కొంచెం అప్పుడు, అంటే ప్రెషర్ కానీ అట్లాంటిది. డైరెక్టర్ అడిగినప్పుడు నో ఎలా అంటాను నేను. ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత దెన్ ఇంటికి వచ్చి ఇంట్లో చెప్పాను ఇలా నేను వాల్మీకి వనప్రస్థ ఆశ్రమంలో నేను ఇలా వర్క్షాప్ చేయడానికి కన్ఫర్మేషన్ ఇచ్చాను అని. అప్పుడు మా మిస్సెస్కి భయం వేసింది, అసలు ఏంటి. ఓకే, అట్ దట్ టైమ్ ఐ వాజ్ జస్ట్ ఎర్లీ 30s లో ఉన్నాను. తనకి భయం వేసింది, అంటే షీ వాజ్ రియలీ అఫ్రైడ్ ఏమవుతుంది అని. అప్పటికే మా మిస్సెస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గణేష్ బగరియా గారిని చూసారు, వర్క్షాప్కి వచ్చి చూసారనమాట. అయితే ఆయన ఏంటంటే ఒక కుర్తా ధోతి కట్టుకొని ఉంటారు, మేబీ 200-300 రూపీస్లో ఉంటుంది అనమాట డ్రెస్ మొత్తం కాస్ట్. ఓకే, మేబీ లెస్ దెన్ 500. అయితే నన్ను ఒక 5 సంవత్సరాల తర్వాత అలా ఇమాజిన్ చేసుకున్నారు వీళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్. అది ఏంటి, ఎటు వెళ్తున్నాడు ఇతను, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు ఇతను, మంచిగా అంటే జపాన్లో చదువుకొని వచ్చాడు, చాలా క్రెడిట్స్ ఉన్నాయి. అప్పటికి నేను ఎర్త్క్వేక్స్ వల్ల టీవీలో కూడా కనిపించేవాడిని. సో పాపులారిటీ అనేది అది ఉంటుంది కదా ఫ్యామిలీలో, సుపీరియారిటీ ఇట్లాంటివన్నీ, ఆల్ దోస్ థింగ్స్ ఐ వాజ్ ఎంజాయింగ్. అయితే ఈ టైంలో ఇప్పుడు ఈ ఆశ్రమం అది ఇది అంటే ఏమవుతుంది, దెర్ విల్ బి ఏ ప్రాబ్లం, ఇది నలుగురికి ఎలా చెప్పుకోవాలి, ఇట్లాంటి ఇష్యూస్తో ఫ్యామిలీ వాజ్ స్ట్రగ్లింగ్, మై వైఫ్ ఎస్పెషలీ. మా వైఫ్ ఏం చేసిందంటే నేను చెప్తే వినడు ఎలాగని చెప్పేసి మా మదర్కి చెప్పింది. మదర్ నాకు కాల్ చేశారు, ఏం చేస్తున్నావురా నువ్వు, ఓకే ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఇవన్నీ ముసలోళ్ళు అయినాక చేసుకోవాలి కదా అని. అయితే ఈ వర్క్ ఎలాంటిదంటే అండి, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనము ఇంచు కూడా కదలలేము ఇలాంటిది, ఎస్పెషల్లీ మనం బయట ఎవరికైనా ఏమైనా చేయాలంటే, హెల్ప్ చేయాలంటే. ఇంకోటి, నేను బై నేచర్ టీచరే కాబట్టి ఇంకా ఒకటి అర్థమైంది, వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం కూడా కష్టం. సో అప్పుడు ఏం చెయ్యాలి, ఐ హావ్ టు క్రాస్ దిస్. ఓకే, దిస్ ఈజ్ రియలీ ఏమంటారు ఒక బ్లాక్ లాంటిది, అది క్రాస్ అవ్వాలి. ఓకే, ఇంకోటి అడ్వాంటేజ్ ఏముందంటే నేను ఫస్ట్ జనరేషన్ లిటరేట్, లాట్ ఆఫ్ అక్లెయిమ్స్ టు మీ, చాలా ఇవి ఉన్నాయి, నాకు క్రెడిట్స్ ఉన్నాయి.
నేను కాదని కూడా ముందుకెళ్ళొచ్చు, అది కూడా ఉంది నాకు ఫెసిలిటీ. అంటే నో నేను కరెక్టే చేస్తున్నాను చెప్పినా కానీ లోపల బాధపడతారు కానీ ఏం అనలేరు. ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను అనమాట. నేను వాస్ ఫేసింగ్ దట్ డైలమా. తర్వాత అనుకున్నాను రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి అంతే. రైట్ డైరెక్షన్ లో నేను చదువుకున్నది ఏంటి జీవన విద్యలో, మ్యూచువల్ హ్యాపీనెస్, మ్యూచువల్ హార్మనీతో ముందుకెళ్తేనే సస్టైనబుల్ గా ఉంటుంది. లేకపోతే మిగతా ఏ రకంగా చేసినా అది ఆ రిజల్ట్ షార్ట్ గానే ఉంటుంది అనేది. అయితే దెన్ అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పానంటే, ఒక పని చేద్దాము, ఫస్ట్ వర్క్ షాప్ నేను మీకు చేస్తాను, మీకు చేసిన తర్వాత ఒకవేళ మీరు ఒప్పుకుంటే దెన్ ఐ విల్ గో అవుట్ అండ్ డూ కండక్ట్ ఇన్ వాల్మీకి వానప్రస్థాశ్రమం, లేకపోతే మానేస్తాను అని. చాలా అంటే వాజ్ రియలీ అంటే అప్సెట్. కానీ ఇది ఛాలెంజ్ లాగా ఉందన్నమాట నాకు. అయితే ఫస్ట్ వర్క్ షాప్ నేను ఫ్యామిలీ మెంబర్స్ చేశానండి. 30 మంది ఫ్యామిలీ మెంబర్స్, మై పేరెంట్స్, మై బ్రదర్, 4 బ్రదర్స్ 2 సిస్టర్స్. మేము అందరూ మ్యారేజ్ అయింది, అందరూ వెల్ సెటిల్డ్. తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది, మా ఇన్లాస్ అందరూ ట్రిపుల్ ఐటీకి వచ్చారు. 4 రోజులు వచ్చి వర్క్ షాప్ అటెండ్ అయ్యారు. అప్పుడు నేను వర్క్ షాప్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తున్నా కొద్దీ అది ఏంటంటే రివీలింగ్ అనమాట. కొన్ని ఏంటంటే ఇంట్లో వాళ్ళతో మనం మాట్లాడడం చాలా కష్టం. ఇప్పుడు సపోజ్ దీంట్లో విశ్వాసం అని ఉంది, ఓకే, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఉంది, ఓ దగ్గర కోపం రావద్దు అని ఉంటుంది. ద మూమెంట్ నేను కోపం రావద్దు అనగానే నీకే వస్తుంది కదా. అంటే ఫ్యామిలీలో ఏంటంటే మనము ఫ్యామిలీలో థీరీలు పనికిరావండి, ఫ్యామిలీలో ఆచరణ ఇంపార్టెంట్. అయితే చాలా అర్థమైంది. అయితే ఫ్యామిలీలో కూడా సేమ్ థింగ్ ఐ సెడ్, ఇది ఇంపార్టెంట్ థీరీ కదండి, అయితే ఇది అంటే మనం ఫాలో అవ్వాలి, లెట్ అస్ ట్రై అండ్ ఫాలో. దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ వెంట్ ఆన్. బట్ ఇట్ వాస్ సో అమేజింగ్ వర్క్ షాప్. అంటే ఇప్పటి వరకు బెస్ట్ వర్క్ షాప్ నేను చెప్పాలంటే ఫ్యామిలీ వర్క్ షాప్ ఇస్ ద బెస్ట్ వర్క్ షాప్. దాని తర్వాత 3-4 సార్లు చేశాను ఫ్యామిలీలో. అండ్ నౌ ఎవ్రీ వన్ నోస్, అండ్ ఎవ్రీ వన్, మా బ్రదర్ ఫ్రెండ్స్, మా అంటే అందరూ తెలిసిన వాళ్ళందరూ వర్క్ షాప్ చేసేస్తారు ఇప్పటివరకు. అంటే దిస్ ఇస్ సంథింగ్ గుడ్, ఇది ఒక ట్రెజర్ లాంటిదని. సో దెన్ ఆఫ్టర్ దట్ ఇది 2007లో ఏమైందంటే నేను నా భార్య ఇద్దరం కలిసి ఒక ప్లాన్ చేసాం అనమాట, ఇది అందరికీ వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అనేది. అయితే అప్పుడు సడన్ గా ఏం స్ట్రక్ అప్ అయిందంటే, లేదు మొత్తం అందరికి వెళ్ళాలి. అందరికీ అంటే తెలుగు వాళ్ళందరికీ వెళ్ళాలి. అప్పుడు అంటే స్టేట్ డివైడ్ అవ్వలేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. అయితే 2030లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కసారన్నా ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి. అందులో చాలా మంది ఒక ఎగ్జాంపుల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఇది పరంపర కింద మారిపోతుంది అన్న ఒక సంకల్పం లాంటిది వచ్చిందనమాట. ఇద్దరం కలిసి మేము అనుకున్నాం. అయితే 2030లో ఇది జరగాలంటే 25లో ఏం జరగాలి, తర్వాత 2020లో ఏం జరగాలి, తర్వాత 15లో అట్లా అని మొత్తం బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ అన్ని అంటే ఒక షీట్ మీద రాసాం, హ్యాండ్ రైటింగ్ తో రాసిన తర్వాత దెన్ 2007లో ఇది స్టార్ట్ అయింది అనమాట. స్లోలీ థింగ్స్ ఆర్ మూవింగ్ అని కటింగ్ షార్ట్ ద స్టోరీ నౌ. దాని తర్వాత చాలా అంటే తొందరగా చేంజెస్ జరిగాయి. తర్వాత ఈ సిలబస్ లో వచ్చింది. తర్వాత ఏపీ అండ్ తెలంగాణ అంటే 2 కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు లైక్ మేము ఇది చేసాం అనమాట, వైస్ ఛాన్సలర్స్ వర్క్ షాప్ చేసాము. దాని తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేసాము ట్రిపుల్ ఐటీలో 2 సార్లు చేసిన తర్వాత రెండో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఆయన అటెండ్ అయ్యారు, అజయ్ మిశ్రా గారు అని ఆయన అటెండ్ అయిన తర్వాత ఆయన మెటీరియల్ తీసుకొని కమిషనర్కి ఇచ్చారు, సునీత మేడం అని ఐఏఎస్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ కమిషనర్ అక్కడ. అది అయిన తర్వాత దెన్ వాళ్ళు ఒకసారి పిలిచి నన్ను ఇది చేయొచ్చా అంటే నేను ఒక కండిషన్ పెట్టాను అనమాట. ఏం కండిషన్ అంటే, మేడం మీరు ఫస్ట్ అటెండ్ అయితేనే నేను ఇది టేకప్ చేస్తానండి, లేకపోతే చెయ్యను అని చెప్పాను. ఓకే, అయితే వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. అరే ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంత బిజీగా ఉంటారు, 5 రోజులు నేను అడుగుతున్నాడు జోక్ గానేమో అని. అన్నాను లేదండి నిజంగా చెప్తున్నాను, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. నేను చెప్పాను మీకు నేను మొత్తం టోటల్ సమ్మర్ వెకేషన్ దీనికి ఇచ్చేస్తాను అని. అయితే దెన్ ఆవిడకి అర్థమైంది, లేదు నేను సీరియస్ గానే అంటున్నా అని చెప్పేసి. ఓకే, అయితే తను షీ కేమ్ టు ట్రిపుల్ ఐటీ అండ్ 5 days ఆవిడ లిటరల్లీ ఆఫీస్ ట్రిపుల్ ఐటీ నుంచి రన్ చేశారు. పెద్ద ఫైల్స్, ఒక కట్ట ఫైల్స్ అన్ని వచ్చేసేవి, తను బ్రేక్ లో చేసేవాళ్ళు. అందరికంటే ముందు సెషన్ లో వచ్చి కూర్చునే వాళ్ళు, తర్వాత వర్క్ చేసుకునే వాళ్ళు, బాగా చేశారు. అయితే ఆవిడ ఏంటంటే ఇంకా టెస్ట్ చేయడానికి వాళ్ళ అబ్బాయి సిమిలర్ అంటే ఈ ఏజ్ గ్రూప్ లో ఉంటారు కదా, ఇంటర్మీడియట్ కాలేజ్ ఏజ్ గ్రూప్ లో ఉండే వాళ్ళని, అసలు డిగ్రీ కాలేజ్ ఏజ్ గ్రూప్ లో ఉండే అబ్బాయి, అయితే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మా అబ్బాయి కూడా అలానే ఆలోచిస్తారు అని వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చింది అనమాట ఆ వర్క్ షాప్ కి. 5 days వర్క్ షాప్ జరిగింది. అది జరిగిన తర్వాత ఇది ఇంకా టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అందరు మొత్తం ఏపీలో 23 districts లో చేయాలని వి మెటిక్యులస్లీ ప్లాన్డ్ దట్ వే. అయితే 5 day వర్క్ షాప్, 8 day వర్క్ షాప్ అట్లా సిరీస్ 2 నెలలు అయ్యింది. 2 నెలలు చేసిన తర్వాత
ఈ ప్యారలల్ గా మొత్తం 23 డిస్ట్రిక్ట్స్లలో 3-day వర్క్షాప్స్ కండక్ట్ చేశాం అనమాట మాస్టర్ ట్రైనర్స్ తో. అయితే ప్యారలల్ ఒకే రోజు 23 వర్క్షాప్స్ ప్యారలల్ గా స్టార్ట్ అయ్యాయి. దగ్గర దగ్గర ఒక అంటే 15 అంటారు మోర్ దెన్ అంటే 10,000 పీపుల్ అటెండెడ్ దట్ అండి. ఓకే, దాని తర్వాత అన్ని రోజులు 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు మన సెక్రటరియట్ లో చీఫ్ మినిస్టర్ కి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది కదా, ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ తీసుకొని we conducted this one ఏమంటారు 1-to-1 discussion with all 23. Really it was amazing experience. అలా 3 సార్లు జరిగింది. అంత జరిగిన తర్వాత దగ్గర దగ్గర 2,200 కాలేజెస్ లో మినిమం ఒక 6,000 ఫ్యాకల్టీ మెంబర్స్ రెడీ అయిపోయారు చెప్పడానికి. దెన్ ఏప్రిల్ 10th రోజు అక్కడ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చి నన్ను కలిశాడు. ఆగస్ట్ 2nd రోజు ప్రోగ్రామ్ లాంచ్ అయిందండి. ఆ టోటల్ పీరియడ్ వాజ్ డెడికేటెడ్ ఫర్ దిస్ వర్క్. దాని తర్వాత అర్థమైంది ఇది ఇంకా ముందుకెళ్తుంది. ఆ పీరియడ్ లో ఏంటంటే కొన్ని అబ్జెక్షన్స్ రావడము, రెగ్యులేషన్స్, రూల్స్, ఇది రిలీజియన్ అని అదని ఇదని ఇవన్నీ స్లోలీ థింగ్స్ వన్ బై వన్ వి హావ్ సర్పాస్డ్. ఓకే, అండ్ దిస్ ఈస్ డెఫినెట్లీ like rational, verifiable. There is no religion attachment to this one because things belong to everyone. Okay, things belong to everyone. So ఒక కొండను తీసుకున్నాం అనుకోండి, we cannot put హిందూ కొండ, ముస్లిం కొండ, క్రిస్టియన్ కొండ ఇట్లాంటివన్నీ చెప్పలేం కదా. ఓకే, సో ఇట్స్ అ మెటీరియల్. సో అట్లా లైక్ ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ ఆల్ ద టీచర్స్. సో దెన్ ఇంకోటి నేను మధ్యలో చెప్పడం మర్చిపోయాను. నేను 2005 నుండి 2009 వరకు ఏపీ మొత్తం 23 డిస్ట్రిక్ట్స్ ఐ వెంట్ ఆన్ పర్సనల్ మన వెహికల్ ఫ్యామిలీని తీసుకొని 2 trips చేశానండి, మొత్తం 2 trips. ఓకే, సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ జర్నీ. అయితే తర్వాత ఎవ్రీ డే ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ మీరు నాకు కొన్ని వీడియోస్ చూస్తుంటారు, అందుకని కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్యామిలీలో జరిగినవి ఆ ఇన్సిడెంట్స్ అనేది చెప్పట్లేదు, అందులో లేనివి నేను ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ హియర్. బట్ ఇన్ షార్ట్ లాస్ట్ ఒక 1-2 minutes నేను కంక్లూడ్ చేస్తాను. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఐ ఫౌండ్ ఈస్ మొత్తం సొసైటీ చేంజ్ చేయాలి అని అంటే ఓన్లీ 3 peopleకి సాధ్యం అవుతుందండి. ఒకటి మదర్, ఫాదర్ అండ్ టీచర్. సో ఇప్పుడున్న నా ప్రయారిటీ ఈ ముగ్గురే, అంతే, ఈ ముగ్గురే. ఓకే, సో ఇప్పుడు బై ప్రొఫెషన్ టీచింగ్ లో ఉన్నాను కాబట్టి టీచర్ ఈజ్ ద టార్గెట్. టీచర్ అయితే బెస్ట్, అంతే. తర్వాత పేరెంట్స్, ఆ టీచర్స్ వల్ల పేరెంట్స్ కనుక వస్తుంది కనుక ఆ ఫ్యామిలీకి డెఫినెట్ గా ఫ్యామిలీలో హార్మోనీ అనేది వచ్చేస్తుంది. సో దిస్ అయితే తర్వాత నాకు అంటే వాట్ ఆర్ మై అచీవ్మెంట్స్. ఓకే, దిస్ ఆల్సో ఐ వాంట్ టు టెల్. సో ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే నా రేపు ఇవాళ కంటే బెటర్గా ఉంటుందని నాకు నమ్మకం కుదిరింది. నా రేపు ఇవాళ కంటే బెటర్గా ఉంటుందని నాకు అర్థమైపోయింది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ అచీవ్మెంట్. సెకండ్ అచీవ్మెంట్ ఏంటంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఇస్ అచీవ్మెంట్ ఆర్ నాట్. ఫర్ మీ, నేను పడుకుంటే 10 seconds కూడా పట్టదు నాకు నిద్ర పట్టడానికి. ఓకే, సో విదిన్ 10 seconds ఐ స్లీప్ పీస్ఫుల్లీ. అది ఎందుకు జరుగుతుంది అని అంటే నాకు తెలుసు ఇవాళ నేను చేయగలిగేవన్నీ చేశాను, ఓకే, మిగతావి రేపు చేయొచ్చు అని. అంటే మనం పుట్టే కంటే ముందు కూడా ఈ ప్రపంచం నడుస్తుంది, మనం చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ కంక్లూజన్ మాత్రం బలంగా నాటుతుంది నా లోపల. అంటే మనకంటే ముందు ప్రపంచం ఉంది, మన తర్వాత కూడా ప్రపంచం ఉంది. అయితే ఈ రెండు మనకు అర్థమయ్యాయి అనుకోండి, అర్థమైతే కనుక మనము మన అచీవ్మెంట్స్ బర్డన్తో ప్రెజరైజ్ అవ్వమన్నమాట. లేకపోతే అచీవ్మెంట్స్ ఎంత బాధిస్తాయంటే మనని, నేను అది నన్ను రికగ్నైజ్ చేయట్లేదు, ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది తర్వాత మూడోది ఏంటంటే నేను ఒక 100 మంది డెడికేటెడ్ టీచర్స్ అని నా దగ్గర అంటే చదువుకొని తయారవ్వాలి అనేది నా ఒక డ్రీమ్ అండ్ డిజైర్. సో ఇన్ షార్ట్ దిస్ వన్, మై ఫ్యామిలీ ఈజ్ రియల్లీ రియల్లీ వండర్ఫుల్ ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడేదంటే ఆల్రెడీ మా ఎగ్జాంపుల్స్లో ఫ్యామిలీ గురించి వచ్చేసింది కాబట్టి నేను నాట్ టాకింగ్. ఐ హ్యావ్ 2 గ్రోన్ అప్ కిడ్స్. మై ఎల్డర్ సన్ గణేష్ ఈజ్ జేఎన్టీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. సెకండ్ ఇయర్లో, సెకండ్ సెమిస్టర్లో ఉన్నాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. తర్వాత చిన్న అబ్బాయి ఏమో 10th అయిపోయి ఇప్పుడు ఈ ట్రాన్సిషన్లో ఉన్నాడు అన్నమాట, ఇంకెక్కడ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు. ఓకే, సో మదర్ డస్ సమ్ పార్ట్ టైమ్ జాబ్ ఇన్ ట్రిప్లైట్ ఇట్ సెల్ఫ్. వెరీ హ్యాపీ కోజీ ఫ్యామిలీ. అండ్ ఇంకోటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి చూడండి ఫ్యామిలీస్లలో, అలాంటివి చాలా అంటే మటుకు తగ్గిపోయాయి అనమాట. తర్వాత ఇంకోటి ఇష్యూ వచ్చినా కానీ తెలుసు ఆ ఇష్యూ వస్తే సాల్వ్ అయిపోతుంది, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేది. తర్వాత ఈ జీవన విద్య వచ్చిన తర్వాత
ఇప్పుడు ఇన్ లాస్, తర్వాత పేరెంట్స్, వైఫ్, మదర్, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, సటిల్ గా ఉంటాయి కానీ డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇవన్నీ అంటే తుడిచేసినట్టు వెళ్ళిపోయాయండి, ఏమీ లేదు అసలు అట్లాంటిది. ఓకే, సో సమ్ సింపుల్ థింగ్ ఇస్ ఐఎమ్ నాట్ ఇన్ బిట్వీన్ మై వైఫ్ అండ్ మై మదర్. సో మై వైఫ్ మదర్ దే టాక్ టు ఈచ్ అదర్, ఇన్ఫాక్ట్ దే డిసైడ్ వాట్ ఐ షుడ్ డూ టుగెదర్. ఇది అంటే బిగ్గెస్ట్ హార్మనీ. తర్వాత పేరెంట్స్ అండ్ ఇన్ లాస్ మధ్యలో అబ్సల్యూట్ హార్మనీ. మా నలుగురు బ్రదర్స్ మధ్యలో, మా ఇంట్లో నలుగురు బ్రదర్స్ మధ్యలో అబ్సల్యూట్ హార్మనీ. ఓకే, ఇన్ఫాక్ట్ నేను మా నలుగురు బ్రదర్స్ కలిసి చూసిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి, నేను నా ఫ్రెండ్స్ తో చూసిన దానికన్నా. తర్వాత మా మా మిసెస్ అండ్ నలుగురు కో సిస్టర్స్ అబ్సల్యూట్ హార్మనీ. మా మదర్ అండ్ ఈ నలుగురు కో సిస్టర్స్ కలిస్తే మేము బ్రదర్స్ మా ఫ్యామిలీలో కలిసి మేము రాత్రి 2-3 గంటల వరకు మేలుకుంటాం ఎప్పుడైనా, అంటే అకేషనల్లీ ఏదైనా కలిసినప్పుడు. సో ఇన్ షార్ట్, దిస్ ఇస్ అబౌట్ మీ. Okay, so I thank you very much, Suman, for giving me this wonderful time. Okay, thank you. So I'll stop here. Thank you. And I wish everyone to go take core concepts of this one and practice in your life. And thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. పార్టిసిపెంట్సే కాదు, మా టీం అంతా కూడా మేము ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము మీ ప్రజెంటేషన్ కోసం. అండ్ చాలా ఇన్స్పైరింగ్గా మీరు అంటే జర్నీ ఏదైతే ఉందో, ఎట్లా ఈ నాలెడ్జ్ మీరు ఎలా తీసుకున్నారు అండ్ దెన్ అందరికీ హెల్ప్ అయ్యేటట్టు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటూ. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ స్పేరింగ్ టైమ్ ఫర్ అస్ టుడే. ఐమ్ షూర్ అందరికీ కూడా చాలా మోటివేట్ అయ్యారు. సో విత్ దాట్ నోట్, సో నెక్స్ట్ మనకి యాక్చువల్లీ టైం కొంచెం అయిపోతుందండి, మన సెషన్ ప్లాన్ టైం కన్నా ఒక 5 minutes ఎక్కువైంది. సో ఐ రిక్వెస్ట్ ఒక్క 5 minutes ఉండండి ఇంకా పార్టిసిపెంట్స్ అందరూ. వి విల్ ఫినిష్ వైండ్ ఇట్ అప్ ఇన్ 5 minutes ఆర్ సో. సో అగైన్ నేను ప్రెజెంటేషన్లో మీకు చూపిస్తున్నాను. స్వామి గారు మీకు ఈవినింగ్ డిస్కషన్ సెషన్స్ అన్నీ స్వామి గారు కండక్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి మనము స్వామి గారు తన ఎక్స్పీరియన్స్ని ఇవాళ ఈవినింగ్ డిస్కషన్ సెషన్ ఉంటుంది కదా, అందులో షేర్ చేస్తారు. హీఈస్ అ ఫ్యాకల్టీ అట్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఎంటెక్ అండ్ పిహెచ్డి చేశారు. జేవీని అర్థం చేసుకుంటూ అండ్ అందరి దగ్గరికి తీసుకెళ్లాలన్న గోల్తోనే తను హీజ్ లైక్ మనందరికీ ఈ డిస్కషన్ సెషన్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, మీరు చాలా మంది అడిగారు ఈ కంటెంట్కి సోర్స్ ఏంటి, మీరు తయారు చేశారా ఈ మెటీరియల్ అంతా, ఇట్లా మీరు అందరూ అడుగుతున్నారు. అండ్ మేమందరం కూడా ఈ పేర్లు మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాము మేము మాట్లాడేటప్పుడు. సో ప్రదీప్ సార్, మీరు ఇప్పుడు ప్రజెంటేషన్ విన్నారు కదా, ప్రదీప్ సార్ మా అందరికీ ఈ ఈ జీవన్ విద్య అనే కంటెంట్ని మా గురువు గారు ప్రదీప్ రామంచర్ల గారు అండ్ గణేష్ బగారియా గారు, మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు. గణేష్ బగారియా గారు ఎవరైతే ఉన్నారో తను హిందీలో వర్క్ షాప్స్ కానీ ఇంగ్లీష్లో వర్క్ షాప్స్ కండక్ట్ చేసి మన ఏపీకి అంటే ఈ IIIT హైదరాబాద్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి ఈ వర్క్ షాప్ని అండ్ ఈ కంటెంట్ని తీసుకొచ్చింది గణేష్ బగారియా గారు. నా గురువు గారు కూడా అండి. మనందరికీ రైట్, పర్లేదు సార్. అండ్ నాగరాజ్ శర్మ గారు మధ్యలో మీరు చూస్తున్నారు. సో మధ్యస్థ దర్శన్ అసలు ఇది ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారండి. సో మీరు నెట్లోకి వెళ్ళి మధ్యస్థ దర్శన్ అనే సెర్చ్ చేస్తే మధ్యస్థ-దర్శన్.info అనే లింక్ కూడా చాట్ విండోలో ఇంతకు ముందు పేస్ట్ చేశారు. సో మధ్యస్థ దర్శన్ అనేది అది ఒక దర్శనం అండి, రకరకాల దర్శనాలు ఉన్నాయి కదా, అలా మధ్యస్థ దర్శన్ అనేది నాగరాజ్ గారు ప్రపోన్ చేశారు, అంటే మనందరి ముందు ప్రజెంట్ చేశారు. దాన్ని వర్క్షాప్ రూపంలో మనకి తయారు చేసి ప్రజెంట్ చేసింది గణేష్ బగారియా గారు. ఈ వర్క్షాప్లో ఉన్నది జస్ట్ కేవలం ఇంట్రడక్టరీ కంటెంట్ అండి. ఇది చాలా ఇందాక ప్రదీప్ సార్ చెప్పినట్టు ఒక ఆటమ్ నుంచి ఒక ఎగ్జిస్టెన్స్ దాకా మొత్తం ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఎటువంటి క్వశ్చన్ ఉన్నా దానికి ఆ దర్శనంలో ఆన్సర్ని నాగరాజ్ గారు ఉంచారు. దానికి మనకి ఎంతవరకు కావాలి మన లైఫ్లో టు స్టార్ట్ విత్, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్నదానికి ఒక కండెన్స్డ్ రూపంలో ఈ జీవన్ విద్యా వర్క్షాప్ అనేది గణేష్ బగారియా గారి ఎఫర్ట్ అండ్ మనందరికి దగ్గరికి తీసుకురావడానికి. సో ఇది బ్యాక్గ్రౌండ్ అండి, చాలా మంది అడిగారు కాబట్టి. సో వి ఆల్ ఫీల్ మనకి ఈ టీచర్స్
అవర్స్. అండ్ ఈ నాలెడ్జ్ అంతా ఈరోజు ఇవాళ ఈ రూపం దాల్చుకుంది అంటే కొన్ని ఎన్నో వేల సంవత్సరాలుగా చాలా మంది కృషి చేశారు మనిషి ఏంటి అని అర్థం చేసుకోవడానికి. సో అలా కృషి చేసిన వాళ్ళందరి పట్ల కూడా మాకు గ్రాటిట్యూడ్ అండి. అండ్ నెక్స్ట్ అసలు వే ఫార్వర్డ్, ఓకే వర్క్షాప్ అటెండ్ అయ్యాము, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో ఒక 3-4 పాయింట్స్ 2-3 మినిట్స్లో చెప్తానండి. సో ఒకటి ఏంటంటే, మనం ఇప్పటిదాకా బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో బిజీగా ఉన్నాం. అది సైన్స్ ద్వారా కానీ, మ్యాథమెటిక్స్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని మనం నోటీస్ చేస్తే మనం అంతా బయట, అంటే మనిషి బయట ఉన్నదాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. సమాజం అని, సైకాలజీ అని ఇట్లా. ఇప్పుడు మన జర్నీ ఇన్వర్డ్ స్టార్ట్ అయింది. అంటే నాలో నేనేంటి, నా డిజైర్స్ ఏంటి, నా థింకింగ్ ఏంటి, నా సెలెక్షన్ ఏంటి, నా కోరికలు ఏంటి, నా ఆస్వాదనలు ఏంటి, ఇట్లా మొదలైంది కదా. ఇది ఇప్పుడు ఇన్వర్డ్ జర్నీ. సో నన్ను నేను అర్థం చేసుకుని దాని ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని చూడడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ అయితే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీకు ఎక్సర్సైజెస్ రూపంలో ఏదైతే సెల్ఫ్ వెరిఫికేషన్ చేస్తూ ఉండండి, డిజైర్స్ని అబ్జర్వ్ చేయండి, అట్లా ఏదైతే యాక్టివిటీస్ మీకు ఒక్కొక్క రోజు ఇస్తూ ఉన్నారో ఆ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ డిజైర్ నాకు ఎందుకు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మాన్యతలా లేకపోతే ఇది నా రైట్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చిన డిజైరా, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ క్వశ్చన్స్ని తీసుకోవడానికి వీక్లీ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సెషన్స్ అనేవి, డిస్కషన్ సెషన్స్. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ అంటే మాకేదో తెలుసు మీకు తెలీదు అన్నట్టు కాకుండా ఒక డిస్కషన్ రూపంలో, ఓకే మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మీకు కన్ఫ్యూజన్ ఉన్న పాయింట్స్ని తీసుకురండి, మనమందరం కూర్చుని చర్చిద్దాము, దాన్ని రిజాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సెషన్స్ ప్లాన్ చేస్తామండి అందరు పార్టిసిపెంట్స్కి. సో మీరందరూ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము వాట్సాప్ గ్రూప్స్లో వీటిల్లో. సో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే క్వశ్చన్స్ కానీ ఇట్లాంటివన్నిటిని మనం టేకప్ చేద్దాం ఆ Q&A సెషన్స్లో. అండ్ కాంట్రిబ్యూషన్స్ గురించి నిన్న హరి గారు మెన్షన్ చేశారు. సో ఈ వర్క్షాప్ ఫెసిలిటేట్ చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు మీ టీం ఎవరైతే మీ అందరితో మాట్లాడారో, ప్రదీప్ సార్ కానీ, హరి గారు కానీ, గిరి గారు కానీ, శివ గారు, సో ఎవరైతే వర్క్షాప్ కండక్ట్ చేశారో ఎప్పుడు ఫీజు అనేది తీసుకోరండి. ఇదంతా మా మామూలు జాబ్స్ చేసుకుంటూ ప్యారలల్గా ఈ వర్క్షాప్స్ మీ అందరి దగ్గరికి నాలెడ్జ్ తీసుకోవాలి అనే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. కాకపోతే వర్క్షాప్ రన్ అవ్వడానికి చాలా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అంటూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ టు ఫేస్ వర్క్షాప్ రన్ చేస్తే ఒక హాల్ కావాలి, లేదా భోజనాలు కావాలి. అలానే ఆన్లైన్ వర్క్షాప్ రన్ చేస్తే టెక్నాలజీ టూల్స్ కావాలి. అండ్ మీ అందరికి మెయిల్స్ పంపించడానికి, ఎస్ఎంఎస్లు పంపించడానికి కొంతమంది ఒక రిసోర్స్ వర్క్ చేస్తుంటారు కంటిన్యూస్లీ. సో వాళ్ళకి కొంచెం పే చేయడానికి ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో మీకు వర్క్షాప్ కనుక వాల్యుబుల్ అనిపించింది, ఇది యూజ్ ఉంది, ఇలాంటి ఇంకా చాలా జరగాలి ముందు అని మీకు అనిపిస్తే అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అది 100 రూపాయలైనా, 50 రూపాయలైనా, 500 అయినా. మాకైతే ఒక 500 రూపాయల దాకా అవుతుంది ఖర్చు ప్రతి పార్టిసిపెంట్కి. సో నో కంపల్షన్. మీరు ఇవ్వాలి, షేర్ చేయాలి మీ ప్రాస్పెరిటీని అని మీకు అనిపిస్తే ప్లీజ్ కాంట్రిబ్యూట్. అండ్ ఇవాల్యుయేషన్ ఫామ్ అనేది ఒకటి మీకు లింక్ పాస్ చేస్తారండి వాట్సాప్లో కానీ, చాట్లో కానీ. ఇదేంటంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, అంటే వర్క్షాప్కి ముందు ఎలా ఆలోచిస్తున్నాను, అండ్ ఈ వర్క్షాప్ వల్ల నా థింకింగ్లో ఏమన్నా చేంజెస్ కనిపించాయా, నా డైరెక్షన్ ఏంటి ఇప్పుడు అనేది ఒక ఇవాల్యుయేషన్ లాంటిది మనల్ని మనం చేసుకుంటే మనకి అది హెల్ప్ అవుతుంది. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ చూసుకుంటే వెనక్కి తిరిగి ఎలాంటి ప్రోగ్రెస్ చేసాము అనేది చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ ఇవాల్యుయేషన్ ఫామ్ ఒకటి మీకు ఇస్తారు, అది కైండ్లీ ఫిల్ చేయండి. మాకు కూడా హెల్ప్ అవుతుంది మీతో కాంటాక్ట్లో ఉండడానికి. అందులో మిమ్మల్ని అడుగుతాం మీ వర్క్షాప్ ఎలా ఉంది, లేదా మీరు ఫ్యూచర్లో ఎలా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటివన్నీ. సో కైండ్లీ ఆ ఫామ్ ఒకటి ఫిల్ చేయండి. అండ్ మీరు ఒక వీడియో రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ, టెక్స్ట్ రూపంలో కానీ ఈ వర్క్షాప్ గురించి కానీ, కంటెంట్ గురించి, లేదా మీరు ఎలా అప్లై చేస్తున్నారు, ఇది లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది మీకు, అలాంటిది ఒక 2-3 మినిట్స్ ఆర్ 3-4 మినిట్స్ వీడియో కానీ, ఆడియో కానీ, టెక్స్ట్ కానీ చేసి వాట్సాప్లో కానీ మాకు షేర్ చేస్తే అది ఫ్యూచర్ పార్టిసిపెంట్స్కి ఆర్ మాకు ఫీడ్బ్యాక్ రూపంలో చాలా హెల్ప్ అవుతుందండి. సో కైండ్లీ టేక్ ఎ ఫ్యూ మినిట్స్ ఫర్ దిస్. సో విత్ దాట్ నోట్ ఆల్రెడీ మనము 15 మినిట్స్ ఓవర్ షూట్ అయ్యాము. సార్ ఒక్క నిమిషం అండి, సుమన్ గారు ఒక్క నిమిషం. మన గిరిగారి గురించి అడుగుతున్నారు.
గిరి గారు ఓ ప్రెజెంట్. యా సారీ అండి, గిరి గారి గురించి మెన్షన్ చేయడం. సో మీ ఫెసిలిటేటర్ గిరి గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన పర్సనల్ అంటే ఫ్యామిలీలో ఒక ఎమర్జెన్సీ వచ్చి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోయారు దగ్గర వాళ్ళు. సో అందుకని ఈ కుడ్ అది నాట్ ఫోటో ఉందా జాయిన్ సార్? దిస్ సెషన్. బట్ గిరిధర్ కులంపాకు TCS లో వర్క్ చేస్తారండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ప్యారలల్ గా ఇట్లా వాలంటీర్ చేస్తూ CHDHC లో ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ సో మీరు కాంటాక్ట్ సుమన్ గారు చెప్పండి శ్రీనివాస్ గారు. కుదిరితే మిగతా శ్రీదేవ్ గారు, సో మన మిగతా రిమైనింగ్ ఎవరైతే పే చేయలేదో వాళ్ళ ఒక దాని పేరేంటి, ఆ 3 స్లైడ్స్ అక్కడ చూపించడానికి కుదురుతుందా? నేను ఆ స్లైడ్స్ తీసేసానండి యాక్చువల్లీ. మనం ఎవరైతే ప్లాన్ చేసామో వాళ్ళే స్లైడ్స్ ఉంచాము. సో శ్రీదేవి గారు అండ్ గిరి గారు అండ్ బాలా ఇట్లా మా టీంలో ఇంకొక కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఎవరైతే ఇవాళ సెషన్ లో మాట్లాడదామని ప్లాన్ ఉందో వాళ్ళవే నేను ఫొటోస్ అండ్ స్లైడ్స్ పెట్టాను. సో మీకు వెబ్సైట్ లో యూ కెన్ వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి మా అందరి టీమ్వి, అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ జర్నీ టువర్డ్స్ ఇన్సైడ్, అండ్ ప్లీజ్ కీప్ ఇన్ టచ్ విత్ అస్. మనం మీకు ఎలా కాంటాక్ట్ చేయాలనేది మీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. సో థ్యాంక్స్ అండి, అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. ఈవినింగ్ డిస్కషన్ సెషన్ ఉంటుంది ఇవాళ కూడా, సో మీరు జాయిన్ అవ్వచ్చు. వీ విల్ బి కండక్టింగ్ ద డిస్కషన్ సెషన్. Thanks, Andy. Unless anybody else, Harigar or Srinivas, you want to add something, we can close the session for now. And thank you to Pradeep sir, Sundar Rajan sir, and Shiva Garu, and everybody who shared their insights today and journey today. థ్యాంక్ యూ అండి. సుమన్ గారు మీరు చాలా బాగా చెప్పారని మంచి కంక్లూడ్ చేశారు. థ్యాంక్ యూ సుమన్. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ పార్టిసిపెంట్స్ ఫర్ యువర్ 10 రోజులు కూడా చాలా రెగ్యులర్ గా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మీకు తర్వాత సెషన్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. యూ కెన్ అటెండ్ ఫర్దర్ వర్క్ షాప్స్. మీ వాట్సాప్ గ్రూప్ లో మీకు ఇన్ఫర్మేషన్ అందజేస్తారు. ఈ రోజు వీలైతే ఈ రోజు ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ లోపల కొంత ఫీడ్బ్యాక్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మన ఈవినింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. Thank you all. Thanks, Andy. Thank you to everyone.